హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఇంత చక్కటి అద్భుతమైన ఈ ధ్యాన మార్గాన్ని అందించిన మనందరి గురువు అయిన బ్రహ్మ సారి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు ఒక ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజు మనకి ఆ చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు ఆకురాతి శంకర్రావు సార్ గారు మంగళగిరి నుంచి మన ఒక జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. సార్ ఎంతో చక్కగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతి ఒక్కరి చేత కూడా ధ్యానం చేపిస్తూ స్కూళ్ళకి వెళ్ళడం, పిరమిడ్ పార్ట్ మొత్తం ఒక స్టేట్ అధ్యక్షులుగా కూడా ఎంతో గొప్పగా తనదైన శైలిలో సేవ చేస్తూ ఉన్నారు, ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు. సార్ మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ సార్. ఓకే, భగవత్ స్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు. మనందరికీ ధ్యానాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి, శ్రీ 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 సద్గురు సదానంద యోగీశ్వరుల వారికి, సమస్త గురు పరంపర అందరికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. అలాగే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళకి, ఈ జూమ్ లో పాల్గొంటున్న వాళ్ళకి, అలాగే జూమ్ లో పాల్గొనలేకపోయినా ఈ కార్యక్రమం రికార్డింగ్ ఏదైతే ఉందో ఆ రికార్డింగ్ అంతా కూడా వింటూ ఆ యొక్క జ్ఞానాన్ని అంతా కూడా చక్కగా తనలో నింపుకుంటూ ఆత్మజ్ఞానములు బ్రహ్మజ్ఞానులుగా అవుతున్నటువంటి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వీక్షకులందరికీ కూడా మరొకసారి ఆత్మ ప్రణామాలు. నా పేరు ఆకురాతి శంకర్రావు, మాది మంగళగిరి. నేను గత 24 సంవత్సరాలుగా యొక్క ధ్యాన మార్గంలో ఉన్నాను. పత్రిజీతో 24 సంవత్సరాలు అంటే 2 years పోయింది. 22 years పత్రి సార్తో ప్రయాణం సాగించాను. అలాగే పత్రిజీ ఏవైతే చెప్పారో వాటన్నిటిని కూడా నా వంతు భాగస్వామ్యంతో నేను ముందుకు వెళ్తా ఉన్నాను. ఈ సందర్భంలో మీతో కలిసి పత్రిజీ యొక్క ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ని ఈరోజు మనం పంచుకునే మహాభాగ్యాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మనందరికీ తెలుసు, తులసి దళం 1, 2 ఉంది పత్రి సార్ది. ఆ తులసి దళం అనేది PSSM భగవద్గీత. ఎట్లయితే శ్రీకృష్ణుడు భగవద్గీత ప్రపంచానికి ఎట్లయితే అలవాలంగా ఉందో, మన PSSM కి భగవద్గీత ఏమిటి అంటే తులసి దళం. తులసి దళం 1 అనేది ప్రాచుర్యంలో ఉంది. తర్వాత సారు తులసి దళం 2 కూడా తీసుకొచ్చారు. ఇది కాకుండా తులసి వనం అని చెప్పేసి సార్ది ఇంకో బుక్ ఉంది. తులసి వనం అంటే సార్ చెప్పినటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా ఒక చక్కని పుస్తక రూపంలో ఇలా ఉంటుంది. అది ఇది అప్పుడు స్టార్టింగ్ బుక్ వేసినప్పుడే అప్పట్లోనే ఇది 300 రూపీస్. 2012 ముందు వచ్చింది ఈ బుక్. అప్పట్లోనే ఆ బుక్ ప్రతి ఒక్క మాస్టర్కి ఉండాలి అని చెప్పేసి మేము తీసుకోవటం జరిగింది. ఇప్పుడు ఇవి అందుబాటులో కూడా లేవు కావాలన్నా కానీ. ఓకే, మనందరికీ తెలుసు జ్ఞానం అనంతం. దానికి తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంత. నిరంతరం మనం తెలుసుకుంటానే ఉండాలి. తెలిసిన విషయాన్ని మరీ వింటా ఉండాలి, విన్న విషయాన్ని మరీ వింటా ఉండాలి, మళ్ళీ చెప్పుకుంటా ఉండాలి, మళ్ళీ దాన్ని అనుభూతి చెందుతూ ఉండాలి, అదిగా తయారవ్వాలి. మనం చెప్తారనమాట, మొదట మనం అది తెలుసుకుంటాము, తర్వాత వింటాము, విన్న తర్వాత దాన్ని మళ్ళీ మననం చేసుకుని మళ్ళీ మనం దాన్ని ఇంకొకరికి చెప్తాము. అది చెప్పంగా 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 వినంగా 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 చదవంగా 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 అది మనం అవుతాం. అది మనం అవ్వటమే జ్ఞానము. జ్ఞానాన్ముక్తి ఏదైతే విషయం ఉందో అది మనం అయినప్పుడే మనకి ముక్తి అనేది వస్తుంది. లేకపోతే దానికోసం ఇంకా మనం తప్పిస్తానే ఉంటాం.
ఏదైతే లేదో దానికోసం మన తపన ఉంటుంది, ఏదైతే వచ్చిందో దానికోసం మన తపన ఉండదు. ఎప్పుడైతే తపన లేదో దానికోసం మనం ఇంకా దాన్ని కంప్లీట్ గా మనం అనుభూతి చెందామని అర్థం, అనుభూతి చెందామని అర్థం. కాబట్టి ఇప్పుడు ఈ జూమ్స్ ద్వారా ఎక్కడున్న వాళ్ళకి అక్కడే చక్కగా ఎంతో అనంతమైన జ్ఞానాన్ని మనం తీసుకునే అవకాశం వచ్చింది. ఈ యొక్క నూతన యుగపు ఈ టెక్నాలజీ కూడా మనం ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకో. ఓకే, మరి ఈరోజు ఈ తులసి వనంలో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. దానిలో బాగా ఇంపార్టెంట్ అయింది, మేము ఈ కాన్సెప్ట్ అనేది ఓం తత్ సత్, దీని పేరు. ఈ ఓం తత్ సత్ అనే దాన్ని పాంప్లెట్ల రూపంలో కూడా ఇచ్చి సార్ ఇది ఇచ్చినప్పుడు అందరికీ పంచాం. ఎందుకంటే ప్రాథమికమైనటువంటి సైద్ధాంతిక అవగాహన సంపూర్ణంగా ఉంటుంది దానిలో. ఇది అర్థమైతే మనకి అంతా అర్థమైనట్టే, కానీ ఇది అర్థమవుతున్నట్టే ఉంటది, కానీ మళ్ళీ ఆచరణలోకి వచ్చేటప్పుడు మళ్ళీ మనం కొత్తగా మొదలు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి దాన్ని మనందరికీ అందించాలనే ఉద్దేశంతో మేము ఎన్నో వేల కరపత్రాలు ప్రింట్ చేసి జకారావు గారి ఆధ్వర్యంలో మేము పంచడం జరిగింది. మరి ఈరోజు అదే కాన్సెప్ట్ ని మీతో పంచుకోవటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, ఏమిటంటే ఓం తత్ సత్, ఇది 1, 2, 3గా సారు 3గా అది చేయటం జరిగింది. ఈ 3 కంటిన్యూషన్ లో సబ్జెక్ట్ అన్నమాట. దీన్ని పుస్తకంలో చదువుతూ దాన్ని కొంత విశ్లేషణ చేసుకుంటూ ముందుకు వెళదాం. ఓకేనా? దీని ఓం తత్ సత్. మనం జీవితం అనే ఆటలో ఉన్నాము, కానీ మనకు అంతుబట్టని ఆటే జీవితం. ఈ ఆటలో గెలుపు ఓటములు ఉండవు, అయితే సుఖదుఖాలు ఉన్నాయి, సంతోషాలు విషాదాలు ఉన్నాయి. నోట్ దిస్ పాయింట్. జీవితంలో గెలుపు ఓటములు అనేవి లేవు, కానీ ఇప్పుడు మనం అంతసేపటికి గెలుపు ఓటములు అనే దాని మీదే గుర్రపు స్వారీ చేస్తా ఉన్నాం కాబట్టి దుఃఖము. కానీ జీవితంలో గెలుపు ఓటములు లేవు, కానీ సుఖదుఖాలు ఉన్నాయి, సంతోష విషాదాలు ఉన్నాయి, ఈతి బాధలు ఉంటాయి, మరి రకరకాల మిశ్రమ అనుభవాల పరంపర ఉంటుంది. ఆటలో ఆట ఇలా ఎన్నో పెద్ద పెద్ద ఆటల్లో చిన్న చిన్న ఆటలు కూడా ఉంటాయి. జీవితాలు అన్నవి ఉమ్మడి ఆటలు, పాత్రలు అనేకం, ఎవరి మనస్తత్వాన్ని బట్టి వారు ఆటల్లో పాల్గొంటూ ఉంటారు. ఇది ఒక్కళ్ళు ఆడే ఆట కాదు, సింగిల్ ఆట కాదు. ఎందుకంటే మనకు తెలుసు మన జీవితంలో మన కుటుంబ సభ్యులు, మన చుట్టూ సమాజంలో బంధువులు, మిత్రులు, ఎన్నో రకాలుగా అందరూ కలిసే ఇది సమిష్టి సామూహిక ఆట. ఆటల్లో కాసేపు ఆగిపోవటం అన్నది కూడా ఆటలో భాగమే. కాసేపు ఆగిపోవటం అంటే శరీరంలోంచి నిష్క్రమించటమే. ఉన్నారకి అందరూ కెమెరాలు ఆన్ చేసుకోండి ఉన్నంత వరకు. వింటున్నారో లేదో నాకు తెలుస్తుంది కదా, మీ కాన్సన్ట్రేషన్ ఉందో లేదో. అవకాశం ఉన్న వారికి ఆన్ చేసుకోండి వీడియోలు. ఆటలో కాసేపు ఆగిపోవటం అనేది కూడా ఆటలో భాగమే. కాసేపు ఆగిపోవటం అంటే శరీరం నుంచి నిష్క్రమించటమే. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుంచుకోండి, నిద్ర అనేది తాత్కాలిక విశ్రాంతి అయితే, మరణం అనేది ఇంకొద్దిగా ఎక్కువ విశ్రాంతి. కానీ మరణం అంటే విశ్రాంతి తప్ప అదేదో మరణం అనేది అంటే చావు కాదు, శాశ్వతంగా మనం వెళ్ళిపోవటం కాదు. ఎట్లయితే ఒక 8 గంటల్లో విశ్రాంతి తీసుకుంటే నిద్ర అంటారు, ఒక 8 రోజులో 8 సంవత్సరాలు 80 సంవత్సరాల్లో ఎంతో ఆత్మ
దాని ప్రణాళిక ప్రకారం విశ్రాంతి తీసుకుంటుంది అంతే. ఈ పగల ప్రాపంచిక జీవితంలో అలసి సొలసి ఎలా అయితే నిద్రకి ఉపక్రమించి మరింత విశ్రాంతి తీసుకొని మరింత శక్తిని పొంది మళ్ళీ తెల్లారి జీవితాన్ని ఎలా అయితే ప్రారంభిస్తామో, ఈ యొక్క ఒక జీవిత కాలంలో ఈ జీవితంలో శారీరకంగా మానసికంగా అలసి సొలసి గరిసిపోయినటువంటి ఈ యొక్క ఆత్మ విశ్రాంతి తీసుకోవటమే మరణము. కాబట్టి మరణం అంటే ఇదేదో ఈ బాధలన్నిటి నుంచి భయాల నుంచి అన్నిటి నుంచి ఏదో పారిపోవటం అనేది కాదు. విశ్రాంతి తీసుకోవటం అనేది తెలుసుకోవాలి. ఇదేదో అయిపోయిద్ది అనే భావన ఎప్పుడు ఉండకూడదు అనే దానికి భద్రసారి చక్కగా దీన్ని చెప్తున్నాడు. క్షణం క్షణం మారే ఈ మహా ఉమ్మడి ఆటలో బాల్ ఎటుపోతుందో ఎవరికి ఎరుక? ఎవరికి తెలియదు. క్షణం క్షణం మారే ఈ మహా ఉమ్మడి ఆటలో బాల్ ఎటుపోతుంది ఎవరికి ఎరుక? పైనున్న పెరుమాళ్ళకు సైతం తెలియదు కాక తెలియదు. అంతా దేవుడికి తెలుసు, అంతా దేవుడే చేస్తున్నాడు, దేవుడి లీల, దేవుడి మాయ అనేది ఏదైతే ఉందో అది మన PSSM లో లేదు. దేవుడు అనేది ఉపయోగించం. అంతకుముందు కూడా చెప్పాను నేను, దేవుడు అనేది లేనే లేదు, దివ్యుడు అనేది మాత్రమే ఉంది. ఆ దివ్యుడు అనేది నోరు తెరక ఆఖరికి దేవుడు అయ్యాడు. దివ్యుడు అంటే తను ఏదైతే జీవితంలో ఆ జన్మ పరంపర అంతా తిరిగి తిరిగి జన్మపరలో ఎంతో అనంతమైన జ్ఞాన సంపదను పొంది ఒక మానవుడిగా ఉండేవాడు మాధవుడిగా మారటమే దివ్యత్వము. దివ్యుడు అనేవాళ్ళు ఉన్నారు కానీ దేవుడు అనేవాడు ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ పైన పెరుమాళ్లకు సైతం కూడా తెలియదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పైన ఉన్న వాళ్ళు కూడా తెలియదు కాబట్టి వాళ్ళు కూడా ఎంతో ఉత్కంఠతో ఈ భూలోకంలో జరిగే చిత్ర విచిత్ర ఆటలను వారి వారి స్వీయ ఆత్మ టీవీల్లో చూస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చూస్తూ ఉంటారంట పైనుంచి. ఇక్కడ దీనికి ఒక విషయం చెప్తాను. భద్రసారిని అడిగాము సందర్భంలో, సార్ మీకు అన్ని ముందే తెలిసిపోతాయా అని. మనం అనుకుంటాం కదా సార్కి అన్ని తెలిసిపోతాయి, అన్ని తెలుసు అని. సార్ ఏం చెప్పారంటే, తెలుస్తుందయ్యా. ఎంతవరకు తెలుస్తుందంటే, ఒక ఎత్తైన బిల్డింగ్ 4 కోడలు టర్నింగ్ లో ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఎత్తైన బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ పైన మనం నుంచొని చూస్తా ఉన్నాం. అటు నుంచి ఒక కారు వస్తా ఉంది, ఇటు నుంచి ఒక కారు వస్తా ఉంది, స్పీడ్ గా వస్తా ఉండి మనకేమనిపిస్తుంది, ఈ రెండు డాష్ అవుతాయేమో, వీళ్ళు స్పీడ్ గా వస్తున్నారు, వాళ్ళు స్పీడ్ గా వస్తున్నారు, వాళ్ళు వీళ్ళకి కనిపించట్లే, వీళ్ళు వాళ్ళకి కనిపించట్లేదు, యాక్సిడెంట్ జరిగిద్దేమో అని మనం అనుకుంటాం. జరిగిద్ది అని చెప్పగలటానికి ఏమన్నా ఉందా? ఎందుకంటే ఆ క్షణంలో వచ్చిన తర్వాత వాడు సడన్ బ్రేక్ వేయొచ్చు, వేయకపోవచ్చు. అది ఎరుకతో ఉండి సడన్ బ్రేక్ వేస్తే ప్రమాదం నుంచి తప్పించవచ్చు, వాడు ఎరుక లేకుండా పోతే ప్రమాదం జరగవచ్చు. ఇక్కడ కూడా మన జీవితాల్లో కూడా అంతే. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఆ పెరుమాళ్ళు సైతం, పైన ఉన్నటువంటి హాస్టల్ మాస్టర్స్ సైతం, ఇంకా లేకపోతే మనం ఏ దేవుళ్ళు అనుకుంటున్నామో, ఏ గురువులు అనుకుంటున్నాం, ఇంకొకళ్ళు వాళ్ళు ముందుగా నిర్ణయించి చెప్పగలిగేటువంటిది కానే కాదు. అలా ముందుగా నిర్ణయించబడి చెప్పగలిగే పరిస్థితే వాస్తవంగా ఉంటే ఇంకా మనం ఈ సాధనలు, ఈ యొక్క గురు పరంపర, ఈ యొక్క జూమ్ క్లాసులు ఉండాల్సిన అవసరం లేదు. ఏం జరగాల జరిగిపోతా ఉంటే నీ పాత్ర ఏమీ లేనప్పుడు నువ్వు ఒక రోబో లాగా వాళ్ళు నడిపించినట్టు నువ్వు నడిపించేటప్పుడు రోబోకి ఏం చేస్తారు, వాళ్ళే బ్యాటరీ వేస్తారు, వాళ్ళే నడిపిస్తారు. రోబోకి ఏం పని ఉంటుంది? ఏం ఉండదు కదా. వీళ్ళు ఏ ప్రయత్నం చేయాల్సిన పని లేదు, ఒక ఇన్స్ట్రుమెంట్లుగా. కానీ మనకేం చెప్తారంటే, మనదేం లేదు, అంతా భగవంతుడిని నడిపిస్తున్నాడు, అంతా దేవుడి దయ అనుకుంటే చాలు అనేది. అక్కడ అందుకే దేవుడు అనే కాడ మనం ఏం చెప్పామంటే, భద్రసారి ఏం చెప్పారంటే, దేవుడు అనేది స్థానంలో ఆత్మ అని అనుకో అని చెప్పారు. దేవుడు అనుకుంటే ఎస్కేప్ అయిపోయేది ఉంటుంది, ఆత్మ అనుకుంటే, ఆత్మ అంటే ఎవరు? మనమే కదా. అప్పుడు ఎవరు నిర్ణయం చేస్తున్నారు? మనమే నిర్ణయం చేస్తున్నాం, అంతే కదా. కాబట్టి అంత దేవుడు ఆడే ఆట అంటే ఎవరు ఆడే ఆట? నువ్వు ఆడే ఆటే. అక్కడ దేవుడు అనే పదం ఎప్పుడైతే వచ్చిందో ఎస్కేపింగ్ వచ్చేసింది, ఆ సోమర్తనం వచ్చేసింది, బాధ్యత రాహిత్యం వచ్చేసింది, కొబ్బరికాయలు ఇవన్నీ వచ్చేసింది. ఎప్పుడైతే ఎస్కేపింగ్ లేదో, ఆత్మను నేనే, నా నిర్ణయం ప్రకారమే జరుగుతా ఉంది. నేను ఎరుకతో ఉంటే ప్రమాదం జరగదు, ఎరుక లేకపోతే ప్రమాదం జరుగుతుంది. అంతేగాని ఆ రాసి పెట్టుంది కాబట్టి జరిగింది అనేది
అవన్నీ ఊత పదాలు తప్ప అది జ్ఞానపరమైనటువంటి పదాలు కాదు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తారంటే సారు, క్షణం క్షణం మారే ఈ మహా ఉమ్మడి ఆటలో బాల్ ఎటుపోతుంది ఎవరికెరుక, పైనున్న పెరుమాళ్ళకి సైతం తెలియదు కాక తెలియదు, పైన ఉన్న వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి వాళ్ళు కూడా ఎంతో ఉత్కంఠంతో ఈ భూలోకంలో జరిగే చిత్ర విచిత్ర ఆటలను వారి వారి స్వీయ ఆత్మ టీవీల్లో చూస్తూ ఉంటారు. చెప్తూ ఏం చెప్తారంటే, మరి అప్పుడప్పుడు వాళ్ళు కూడా సరదాగా బెట్టింగ్లు కూడా కట్టుకుంటారు అని చెప్పాడు. మనం క్రికెట్ బెట్టింగ్లు ఎలా కట్టుకుంటామో, లేకపోతే ఎలక్షన్లు అప్పుడు బెట్టింగ్లు కూడా కట్టుకుంటున్నారు ఎలాగో, వాళ్ళు కూడా బెట్టింగ్లు కట్టుకుంటారు అని చెప్పినప్పుడు మనకు ఒక ఆశ్చర్యం కలిగిద్ది. మరి సార్ ఎంత విచిత్రంగా చెప్తున్నారు, వాళ్ళు కూడా బెట్టింగ్లు కట్టుకుంటారా అంటే, ఇది శాస్త్రపరంగా బెట్టింగ్లు ఉన్నాయి అనేది మనకు తెలిసింది. ఏమిటంటే సత్యహరిశ్చంద్ర చూస్తూ తెలిసింది. సత్యహరిశ్చంద్రుడికి ఆ కష్టాలన్నీ రావడానికి కారణం ఏంటి? పైలోకాల్లో ఇంద్రలోకంలో వాళ్ళందరూ సమావేశం అయ్యి వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ, ఈ భూలోకంలో ఎవరైనా సరే సత్యం కోసం జీవించే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు అని ఒక ఆయన చెప్పాడు. ఎవరంటే సత్యహరిశ్చంద్రుడు. ఆయన అబద్ధాలు ఆడు, ప్రాణం పైన అబద్ధాలు ఆడు అంటే, ఎందుకు ఆడరు, అబద్ధాలు ఆడిస్తాను నేనని చెప్పేసి ఒక ఆయన. సరే ఆడని ఒక ఆయన, ఆడతాడని ఒక ఆయన బెట్టింగ్, వాళ్ళు బెట్టింగ్ కట్టుకొని ఈ భూలోకంలోకి వచ్చి ఆ బెట్టింగ్ గెలవటం కోసం జరిగే ఆ యొక్క ప్రయాణంలో జరిగినటువంటి సంఘటనలు సంఘర్షణలే సత్యహరిశ్చంద్రయ్య. ఎస్ ఆర్ నో? అంటే ఇప్పుడు బెట్టింగ్లు ఉన్నాయా లేవా? సార్ ఏదైతే చెప్తారో అది చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది కానీ సత్యము ఏమాత్రం సత్య దూరం కాదు. ప్రతిదీ అయితే మనకు అర్థం కాకపోతే మనం అనుకోవచ్చు, కానీ మనం డెప్త్ గా వెళ్ళే కొద్దీ, అవగాహన పెంచుకొని జ్ఞానం పెంచుకునే కొద్దీ సారు పలికినటువంటి ప్రతి పదం కూడా సత్యవాక్య తప్ప ఎక్కడ అసత్యం అనేది బీజమాత్రంగా కూడా ఉండదనేది మనం ఒకసారి మళ్ళీ గ్రహిద్దాం. అందుకే ఈ బుక్స్ ఒకసారి చదవటం కాదు, మళ్ళీ మళ్ళీ ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ 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 ఈ మళ్ళీ మళ్ళీ వినాలి, మళ్ళీ మళ్ళీ చదవాలి, మళ్ళీ మళ్ళీ అవగాహన చేసుకోవాలి, వాటిని సమన్వయం చేసుకోవాలి. కాబట్టి మరి అప్పుడప్పుడు వాళ్ళు కూడా సరదాగా బెట్టింగ్ లో కూడా ఉంటారు. ఒక గొప్ప ఈజిప్షియన్ ఎమరేట్మెంట్ ప్రిన్సిపల్స్ ఒకటి ఉంది, అస్ బిలో సో అబో. ఒకనొక గొప్ప ఈజిప్షియన్ సత్య సిద్ధాంతం ఏంటంటే, క్రింద ఎలా ఉంటుందో పైన కూడా అలాగే ఉంటుంది. ఒక గదిలోంచి మనం ఇంకో గదిలోకి వెళ్తే వారి మనస్తత్వాలు మారవు. నేను ఇప్పుడు బెడ్రూమ్ లోంచి హాల్లోకి వచ్చాను, లేకపోతే హాల్లోంచి పోర్టుకోలోకి వచ్చాము, మన మనస్తత్వం ఏం మారిపోయిద్దా? రూమ్ మారినంత మాత్రాన మనం మనస్తత్వం ఏం మారదు కదా. అలాగే మనం ఒక ఆట కూడా మనస్తత్వాలు మారవు, మరి మన ఆటలు కూడా మారవు. కోరికలు బట్టి ఆటలు, రకరకాల కోరికల నుంచి రకరకాల ఆటలు పుడుతూ ఉంటాయి. కింద లోకం నుంచి పైలోకంలోకి వెళ్ళటం అన్నా, పైలోకాల నుంచి కింద లోకాలకి రావటం అన్నా గదులు మారటమే, రూములు మారటమే తప్ప ఈ లోకం కాదు ఇంకో లోకం, ఆ లోకం కాదు ఈ లోకం. ఈ లోకం ఒక మన యొక్క గృహం అయితే ఆ లోకం మరొక గృహం. గదులు మారాం లేకపోతే ఇళ్ళు మారాం తప్ప మన మనస్తత్వాలు ఏమి మారవు. అయితే పై గదుల్లో అంటే పై లోకాల్లో ఆకలి దప్పులు, ఈతి బాధలు ఉండవు. అక్కడ ఆకలి, ఈతి బాధలు ఇలాంటివన్నీ ఉండవు. ఇదంతా లెక్కలేనంత మంది భగవంతుళ్ళు, అంతులేని గాథ, అంతులేని గోల. దీనినే పురాణాల్లో లీల అన్నారు. సజ్జనులు లీల అని, అల్పులు మాయ అని సృష్టితత్వాన్ని రెండు విధాలుగా వ్యాఖ్యానించారు. ఎవరైతే లీలగా చూస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ సర్వజ్ఞులు. ఎవరైతే జీవితం అంటే ఒక గోలగా చూస్తా ఉన్నారో వాళ్ళు అల్పజ్ఞులు. సర్వజ్ఞులకి జీవితం అంతా లీలగా కనిపిస్తుంది, ప్రపంచం అంతా లీలగా కనిపిస్తుంది. అల్పజ్ఞులకి అంతా మాయగా గందరగోళంగా కనిపిస్తుంది అని చెప్తున్నారు సార్. అనుభవం ఉండి ఆత్మతత్వం వైపు నుంచి శరీర తత్వం వైపు చూస్తే అప్పుడు ఉన్నదంతా లీల అని తెలుస్తుంది. మనకు అనుభవం ఉండి, అనుభవం ఉండి ఆత్మ నుంచి మన శరీర తత్వంలోకి, మనం శరీర తత్వాన్ని కానీ చూసుకుంటే ఇదంతా లీల అనిపిస్తుంది. అనుభవం లేకుండా శరీర తత్వంలోనే ఉండి శరీర తత్వాన్ని వైపు చూస్తే అప్పుడంతా మాయగా కనిపిస్తుంది. శరీరం నుండి శరీరాన్ని చూస్తే మాయ, ఆత్మ నుండి శరీరాన్ని చూస్తే లీల.
శరీరం నుంచి శరీరం వైపు చూస్తే అల్పత్వము, ఆత్మ నుండి శరీరం వైపు చూస్తే దివ్యత్వము. అర్థమైతే గాథ, అర్థం కాకపోతే గోల, అర్థం చేయిస్తే బోధ. అర్థమైతే ఇదో గాథ, అర్థం కాకపోతే గోల, అర్థం అయితే అర్థం చేయిస్తే అది బోధ అంటాం కదా. గురు బోధ అంటే గురువు ఏంటి, అర్థం చేపిస్తాడు మనకి. అది అర్థం కానివాడు ఏమనుకుంటాడు, అంతా గోలగా ఉండిద్ది, అంతా మాయగా ఉండిద్ది. అది అసలు ఏమి అర్థమే కాలేదనుకోండి, అర్థమయ్యి అర్థం కానట్టుందండి, అదొక పెద్ద గాథలే అంటాం. దేని గురించి అన్నా మనం చెప్పాలి అన్నాం అనుకో, అబ్బో అదొక పెద్ద గాథ అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాము. ధ్యానం ద్వారానే ఆత్మానుభవం. పిరమిడ్ మాస్టర్లు అంటే మహా ధ్యాన బోధకులు. ధ్యానం ద్వారా మాయ అనే కాన్సెప్ట్ నుంచి బయటపడి లీల అనే కాన్సెప్ట్ లోకి ప్రవేశిస్తాము. ధ్యానానికి పూర్వం అంతా గోల, అంతా మాయ, అంతా అల్పజ్ఞత్వం. ధ్యానానికి పూర్వం మణిపూర్వక అనాహత స్థితులు, ధ్యానంలో విశుద్ధ ఆజ్ఞాస్థితులు, ధ్యానం తర్వాత మరి సహస్రార స్థితి, ధ్యానం తర్వాత అన్ని డ్రామాలు, అంతా లీల, అంతా సర్వజ్ఞత్వమే. ధ్యానం వస్తేనే మనకి ఈ లీలా వినోదం, ఈ జీవితం అనేది ఒక ఆట అనేది మనకి వస్తుంది. ధ్యానం రాకముందు మన స్థితులన్నీ కూడా ఏం చెప్తున్నారంటే సారు, అనాహత స్థితి, విశుద్ధ స్థితిలోనే, ఆజ్ఞా స్థితిలోనే ఉంటాము. అనాహత స్థితుల్లో, మణిపూరక అనాహత స్థితుల్లో ఉంటాము. ధ్యానంతో విశుద్ధ ఆజ్ఞా స్థితుల్లో ఉంటాము. ధ్యానం తర్వాత సహస్రార స్థితిలోకి వెళ్తాము ఎన్లైట్మెంట్ అయితే అని చెప్తున్నారు. ధ్యాన అభ్యాసం లేకపోతే అంతా ట్రాజిడీయే, ధ్యాన అభ్యాసం ఉంటే అంతా కామెడీయే. ఎవరికైనా జీవితం ట్రాజిడీగా అనిపిస్తా ఉందనుకోండి, అంటే వాడికి ధ్యాన అభ్యాసం లేదు, ఇంకా జ్ఞానం రాలేదు అని అర్థం. ఎవరికైతే జీవితం అంతా ఒక కామెడీగా, ఒక ఆటలాగా, ఒక సరదాగా ఉందనుకోండి, వాడి ధ్యాన అభ్యాసి అని అర్థం, జ్ఞాని అని అర్థం. అది అంతవరకు మరి సార్ ఇచ్చినటువంటి ఓం తత్సత్తులో ఫస్ట్ భాగం. ఓం తత్సత్ సెకండ్ లో సార్ ఏం చెప్తారంటే, అందరూ మన వాళ్లే, అంతా మన మంచికే. అందరూ మన వాళ్లే, అంతా మన మంచికే. ఈ విధంగా ప్రతిరోజు జీవించగలగటమే ఆధ్యాత్మికత. అంతా మన మంచికే, అందరూ మన వాళ్ళే అనేది ఉండాలి. ఈ మధ్య ఒక 1000 Seeds of Joyలో ఒక చక్కని ఉంటుందన్నమాట. మన జీవితంలో ఎదురయ్యే సంఘటనల్లో కష్టాలు, బాధలు, ఏవైనా మన ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరి నుంచి అయినా వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం, వాళ్ళని నిందిస్తూ ఉంటాం, వాళ్ళ వల్లనే నా జీవితం ఇలా ఉంది, కష్టాలని. కానీ ఆత్మ పరిణామ క్రమంలో మనం ఎదగాలి అంటే మనకి పరీక్షలు రావాలి, ఆ పరీక్షల్లో మనం పాల్గొనాలి, దానిలో మనకి మార్కులు రావాలి. ఒక రన్నింగ్ రేస్లో ఒక గోల్డ్ కప్ రావాలంటే రన్ చేయాలి కదా. ఒక క్రికెట్లో కప్పు కావాలంటే క్రికెట్ ఆడాలి కదా. అంటే దానిలో పాల్గొనాలి, పాల్గొని దానిలో ఆ కష్ట నష్టాలని, ఒడిదుడుకుల్ని అన్నిటిని ఎదుర్కొని విజయం సాధించినప్పుడు మాత్రమే మనకి ఆ కప్ అనేది వస్తుంది, ఆ బహుమతి అనేది వస్తుంది. దానికోసం వాళ్ళు ఎవరైతే మనకి ఎనిమీగా ఉన్నారో వాళ్ళు ఎంతో కరుణతో, ఎంతో దయతో, మన మీద దయతో ఆ పాత్ర ఎంపిక చేసుకొని వస్తారంట. చూడండి, హీరో పాత్ర అయితే ఎవరైనా వేస్తామని ముందుకు వస్తారు, విలన్ పాత్ర అయితే తన్నులు తినాలి, తిట్లు తినాలి కదా, హీరోకి పేరు వచ్చింది. కానీ మరి విలన్గా మన జీవితంలో విలన్గా వచ్చి ఆ పాత్రను పోషించి మన అనుభవాన్ని సంతరించుకోవటానికి వాళ్ళు ఆ పాత్రను పోషిస్తున్నారంటే మన మీద ఎంతో కరుణతో వస్తారంట వాళ్ళు. ఎందుకంటే ఆ యొక్క భిన్నత్వ భావన, ఆ వైవిధ్యము, ఆ సంఘర్షణలోనే మనం ఎదుగుతాము. అంత బాగుంది, తిని పండుకుంటాం, మనకేం లేదు, ఏ కష్టం లేదు, ఏ బాధ లేదనుకోండి, ఎవరు ఎనిమి లేరనుకోండి, ఓన్లీ తిని తొంగుంటే ఏమవుతుంది? మనిషి నాకు కాస్త అంత కళాపోషణ ఉండాలని రావు గోపాలరావు ఎలా అంటాడో,
మనిషి అన్న తర్వాత కాస్తంత ఆ సంఘర్షణ, ఆ ఒడిదుడుకుల ద్వారానే మనం ముందుకు వెళ్ళటానికి ఆస్కారము ఉంటుంది. కాబట్టి ఆ యొక్క క్యారెక్టర్స్ ని మనం ఎంపిక చేసుకొని వస్తాము. వాళ్ళు కూడా ఎంతో దయతో, ఎంతో కరుణతో ఆ పాత్రకు ఒప్పుకొని మన జీవితంలోకి వస్తారు. ఈ సంగతి మనకు తెలిసినప్పుడు మరి అందరూ మన వాళ్ళు, అంతా మన మంచికే అనే భావన, ఈ సంఘటన ఇది తెలిస్తే వస్తుంది. కానీ లేకపోతే అందరూ మన వాళ్ళు కాదు, కొందరే మన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ మన వాళ్ళు కాదనే భావన ఉన్నంత కాలం అనాధ్యాత్మికతే. ఆధ్యాత్మికతలోకి రానట్టే. గుర్తుంచుకోండి, నోట్ దిస్ పాయింట్ మాస్టర్స్. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ విధంగా ప్రతిరోజు జీవించగలగాలి. అందరూ మన వాళ్ళే, అంతా మన మంచికే. ఆ విధంగా ప్రతిరోజు జీవించగలగటమే ఆధ్యాత్మికత. జీవితంలో జరిగే ప్రతి సంఘటనను స్వీయ ఆత్మశక్తిని మరింత ప్రబలం చేసుకునే విధంగా మలుచుకునే నిరంతర ప్రయత్నమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఏదో ధ్యానం చేసేస్తే అంతా అయిపోయిద్ది, అంతా మన మంచికి వచ్చేసిద్ది, అంతా మన మీద పడిపోయిద్ది అనే భ్రమల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా జ్ఞానులు కాలేదు. జ్ఞానికి తెలుసు ఆట అయినా గాని ఆటలో పోటీ ఉంటది, ఆ పోటీలో శ్రమ ఉంటది, కష్టం ఉంటది, ఛాలెంజ్ ఉంటది. అవన్నీ వచ్చిన తర్వాతే ఆటలో మనకి కప్ అనేది వస్తది. రావచ్చు, రాకపోవచ్చు కూడా, కానీ ఆ ఆటను ఎంజాయ్ చేస్తాం. నేను పలానా చోటుకి వెళ్ళి ఆడొచ్చాను, మనకి కప్పు రాకపోయినా ఆడామంటే గొప్పే కదా. కాబట్టి ఈ విధంగా ప్రతిరోజు జీవించగలగటం ఆధ్యాత్మిక. జీవితంలో జరిగే ప్రతి సంఘటనను స్వీయ ఆత్మశక్తిని మరింత ప్రబలం చేసుకునే విధంగా మలుచుకునే నిరంతర ప్రయత్నమే ఆధ్యాత్మికత. జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా మనల్ని మరింత మరింత చక్కగా చూసుకోవటానికి దోహదపడుతుంది. మనల్ని మనం మరింత చక్కగా చూసుకోవాలన్నా, మనల్ని ఇతరులు మరింత చక్కగా చూడగలగాలన్నా జీవితంలో రకరకాల సంఘటనలు జరుగుతూనే ఉండాలి. అంతే కదా. ఆ సంఘటనలు మారిపోతే ఇంకా మనం ఏముంటది, ఎవరిని గుర్తిస్తాం మనం? వాడు చూడు కష్టపడేది, మంచి బిల్డింగ్ కట్టాడు, కారు కొన్నాడు, లేకపోతే ఇంకో పలానా దానిలో పాల్గొన్నాడు, ఏదో సాధించాడు, లేకపోతే సాధించలేదు. మనం 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 ప్రకటించుకోవాలన్నా, మన గురించి ఇతరులు తెలుసుకొని వాళ్ళు మన గురించి చెప్పుకోవాలన్నా ఖచ్చితంగా రకరకాల సంఘటనలు జీవితంలో జరుగుతూనే ఉండాలి. భిన్న భిన్న మనస్తత్వాలు గల మానవుల ద్వారా రకరకాల సంఘటనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అయితే మూల ఆత్మ ప్రకృతిలో ఘర్షణలు, సంఘర్షణలు లేవు. మూల ఆత్మ మూల ఆత్మ యొక్క ప్రకృతిలో ఘర్షణలు, సంఘర్షణలు అనేవి లేవు. అంటే ఆత్మస్థితిలో ఎక్కడైతే ఉంటారో అక్కడ ఘర్షణలు కానీ, సంఘర్షణలు అనేవి కానీ లేవు. కేవలం నేను శరీరాన్ని అనుకుంటున్న మానవుల మనసుల్లోనే ఘర్షణలు ఉన్నాయి. తద్వారా మానవులు సమాజంలో సంఘర్షణలు ఉంటున్నాయి. కాబట్టి ఆత్మస్థితిలో నీకు సంఘర్షణలు, ఘర్షణలు లేవు. కానీ మనిషి యొక్క మనో స్థితిలో ఘర్షణలు ఉన్నాయి, సంఘర్షణలు ఉన్నాయి. అన్ని మతాలు నువ్వు మానవుడివి కావు, దేవుడి ప్రతిరూపం అని ప్రబోధిస్తా ఉన్నాయి. దాన్ని స్వానుభవం ద్వారా అర్థం చేసుకోవటం అన్నదే ఆధ్యాత్మికత. మానవుని మనస్సు మెదడులో సంఘర్షణలు ఉంటాయి, మానవుల సమిష్టి సమాజంలో సంఘర్షణలు ఉంటాయి. మానవుని మనసు మెదడులో ఘర్షణలు ఉంటాయి, మానవుల సమిష్టి సమాజంలో సంఘర్షణలు ఉంటాయి. శరీర దృక్పథంతో చూస్తే మానవుడు, ఆత్మ దృక్పథంతో చూస్తే మాధవుడు. మానవుల సామూహిక సాధారణ బహిరేంద్రియ చైతన్యం ద్వారా మనసు ఉద్భవిస్తుంది. గుర్తుంచుకోండి, మానవుల సామూహిక సాధారణ బహిరేంద్రియ చైతన్యం ద్వారా మనసు ఉద్భవిస్తుంది. మనసు ద్వారా మానవుడు సృష్టి యొక్క మూల ఆత్మ చైతన్యం భాగంగా ఉన్న జీవాత్మ యొక్క అంతరేంద్రియ సాధన ఆధారంగా మేధస్సు అనేది ఉద్భవిస్తుంది. మేధస్సు ఎక్కడి నుంచి వస్తుందంటే మన అంతర చైతన్యం ద్వారా, ఆ జీవాత్మలో ఉన్నటువంటి అంతర్ చైతన్యం ద్వారా
అది అంతరేంద్రియ జ్ఞానం సాధన ద్వారా మేధస్సుగా మారుతుంది. మనస్సుకి ఎప్పుడు మారుతుంది? మనస్సు ఎప్పుడు మారుతుందంటే బాహ్యం నుంచి ఇంద్రియాల ద్వారా స్వీకరించిన దాని ద్వారా మనస్సు చేరుతుంది. అంతఃచేతన ద్వారా వచ్చినటువంటి చైతన్యం ఏదైతే ఉందో మేధస్సుగా మారుతా ఉంది. మనస్సు వేరు, మేధస్సు వేరు. మనస్సు అంటే ప్రాపంచికత, మేధస్సు అంటే ఆధ్యాత్మికత అని మనం చెప్పుకోవచ్చు. మేధస్సు ద్వారా మాధవుడు అవుతాడు. మానవుల మనస్సు మెదడులో సంఘర్షణలు ఉండటం అనేది సహజము. మానవుల మనస్సు మెదడులలో ఘర్షణలు ఉండటం అన్నది సహజము. మాధవుల మేధస్సు మెదడులలో ఘర్షణలు లేకపోవటం అన్నది కూడా సహజమే. ఇక్కడ మానవుడిగా మెదడులో మనసులో ఘర్షణలు ఉండటం ఎంత సహజమో, మాధవుడు అయిన తర్వాత ఇక్కడ మేధస్సులో గాని మెదడులో గాని ఘర్షణ లేకపోవటం అన్నది కూడా అంతే సహజము. అది సహజమైన విషయమే గాని ఏ ప్రత్యేకమైన విషయం కాదు అని చెప్తున్నారు. ధ్యానానికి పూర్వం శరీర దృక్పథంలో ఉంటాం. ధ్యాన అభ్యాసం చేసిన తర్వాత ఆత్మ దృక్పథంలో జీవిస్తాం. నిజమైన ఆధ్యాత్మిక సంఘాలలో, నిజమైన ఆధ్యాత్మిక వ్యవస్థలలో సంఘర్షణలు ఉండవు. నోట్ దిస్ పాయింట్. నిజమైన ఆధ్యాత్మిక సంఘాలలో, నిజమైన ఆధ్యాత్మిక వ్యవస్థలలో సంఘర్షణలు అనేవి ఉండవు. ఎందుకంటే ఆయా సంఘాలలో, ఆయా వ్యవస్థల్లో ఉండేవారు అందరూ మాధవులే. అందరూ ధ్యానాభ్యాసం చేసిన వారే, చేస్తున్న వారే. వారిది మానవుల కూటమి కాదు, వారిది మాధవుల కొలువు. నా పోయి దా రావాలి అంటే మానవులు అనేదానికి మాధవులు అనేదానికి ఒకటే తేడా. మానవుల్లో నా ఉంటుంది, మాధవుల్లో దా ఉంటుంది. నా పోయి దా రావాలి అంటున్నారు భద్రి సార్. నా లేకపోవటం, నా అంటే నెగిటివిటీ, నా అంటే నకారాత్మకత, ఆత్మ అన్నది లేదు అన్న నకారాత్మకత. దా అన్నది ధ్యానంకు సూచిక. దా అంటే దీకి సూచిక. ఆత్మ అన్నది ఉన్నది, అది మనమే అన్నదే ది తత్వం. సకారాత్మక బుద్ధిని ది అంటారు. మానవుడు ప్లస్ ఆధ్యాత్మికత ఈక్వల్ టు మాధవుడు. ఏ మానవుడైతే ఆధ్యాత్మికతని తను సొంతం చేసుకుంటాడు, అంటే దానితో కూడి ఉంటాడో వాడు మాధవుడు అవుతాడు. మానవుడు మాధవుడిగా మారటమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికకు మాధ్యమాలు 3 ఉన్నాయి. మీరు ఆధ్యాత్మికతగా మారాలి అంటే మాధ్యమాలు 3 ఉన్నాయి అని చెప్తున్నారు. ధ్యానం అంటే ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. 2 స్వాధ్యాయము, న్యూ ఏజ్ ఆధ్యాత్మిక గ్రంథాలు అధ్యయనం చేయటం. ఇక్కడ ఈ పాయింట్ ఒకటి పట్టుకోవాలి. స్వాధ్యాయం అనగానే మనం సనాతనంగా ఏవైతే వస్తున్నాయి, రామాయణ, భారత, పురాణాలు, ఇతిహాసాలు, వాటినే చదివితే నీకు సత్యం గోచరం అవుతా ఉంటది కానీ అనుభవంలోకి రాదు. కానీ ఎప్పుడైతే న్యూ ఏజ్ ఆధ్యాత్మిక గ్రంథాలు ఎప్పుడైతే చదువుతామో అవి ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి బుక్స్, న్యూ ఏజ్ బుక్స్ అన్నమాట. అవి వాళ్ళు అక్కడ ఇప్పుడు ప్రజెంట్స్ లో ఆ మాస్టర్స్ నుంచి స్వీకరించినటువంటివి ఈ వర్తమాన క్షణాల్లో ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రశ్నలు వేసి దానికి సమాధానాలు రాబట్టి దాన్ని గ్రంథస్థం చేసి మనకు అందిస్తా ఉన్నారు. అంటే మనం మాట్లాడుకుంటా ఉంటే ఎలా ప్రశ్నకి సమాధానం, ప్రశ్న మనకు మెదడులో వచ్చినప్పుడు దానికి సమాధానం ఎలా వర్తమానంలో దొరుకుతా ఉందో, అదే ఓల్డేజ్ అంటే అంతకుముందు ఉండేటువంటి గ్రంథాల్లో వాళ్ళు పరంపరలో వాళ్ళు ఎవరి అనుభవాన్ని వాళ్ళు మార్చుకుంటూ వచ్చారు. ఇవాళ నేను చూశాను రామాయణాన్ని 164 రామాయణాలు ఉన్నాయంట. రామాయణాలు ఇప్పుడు 164 రామాయణాలు ఉన్నాయి. మనకు కూడా తెలియదు ఎన్ని రామాయణాలు ఉన్నాయి. దానిలో వాల్మీకి మహర్షి రాసినటువంటిది 2 ఉన్నాయి. ఒకటి యోగ వాసిష్టము, ఒకటి శ్రీమద్ రామాయణం.
అట్లాగే ఎవరో ఇంకొకళ్ళు రాసింది అని చెప్పేసి చూశాను. మనకు అందుబాటులో ఉన్నాయి 3 మనం మామూలుగా నోటెడ్ గా చెప్పుకున్నాయి. కానీ 164 రామాయణాలు. అంటే 164 మంది దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఇప్పటికి మార్చేసరికి అది ఎన్ని మత్తిష్ట కాలం నుంచి ఎన్ని సార్లు తర్జుమా జరిగి ఎంత మార్పు జరిగిపోయిందో, ఎంత ఇదైపోయిందనే మన సీతాయనం పుస్తకం చూస్తే రామాయణం ఎంత మార్పు జరిగిందనేది మనకు తెలుస్తుంది. అసలైన రామాయణం సీతాయనం అని చెప్పి ప్రతిసారి చెప్పడం జరిగింది. సీతాయనం చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సీతాయనం చదవండి. అలాగే 1000 Seeds of Joy అది తప్పనిసరిగా చదవండి. 1000 బీజాలు ఆధ్యాత్మిక మార్గంలో 1000 బీజాలు అని చెప్పేసి ఉంటది. అట్లా వసుంధరాయణం ఉంటది. ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో లేటెస్ట్ బుక్స్ అవి కూడా చదువుతూ ఆ పాత సనాతన రామాయణ భారత భగవద్గీతలు చదువుతూనే ఈ నూతనం కూడా చదివినప్పుడు ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడు మనకు అవగతం అవుతుంది. దానిలో ఏముంది, దీనిలో ఏముంది, ఈ రెండింటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, వాస్తవ సత్యం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి సార్ ఏం చెప్తున్నారంటే స్వాధ్యాయం అంటే న్యూ ఏజ్ ఆధ్యాత్మిక గ్రంథాల అధ్యయనం అని చెప్పడం జరిగింది. లేకపోతే ఏదేమవుతుందంటే అంత దేవుడి దయ అనే దానిలోకి వెళ్ళిపోతాం. ఆ దేవుడు అంటే మన ఆత్మ అనే విషయాన్ని మనకి అవగతం కాదు. అంటే ఎవరో ఇచ్చేవాడు, మనం పుచ్చుకునే వాళ్ళం అనే స్థితిలోకి వెళ్ళిపోతాం. సరెండర్నెస్ అని వెళ్ళిపోతాం. ఆయన సరెండర్ అయిపోతే చాలు, భగవంతుడు సరెండర్ అయిపోతే చాలు అంటాం. ఎప్పుడైతే పత్రిసారి చెప్పారు సరెండర్నెస్ లేదు, PSSM లో సరెండర్నెస్ లేదు. నీకు నీవు సరెండర్నెస్ ఉంది, ఇంకెవరికో సరెండర్నెస్ లేదు. ఏ బుద్ధుడికి సరెండర్నెస్ లేదు, ఏ కృష్ణుడికి సరెండర్ అయ్యేది లేదు, ఏ భగవంతుడికి నువ్వు సరెండర్ కాదు. నీ ఆత్మకు నువ్వు సరెండర్ అవ్వాలి, నీకు నువ్వు సరెండర్ అవ్వాలి, నీకు నువ్వు దాసుడు అవ్వాలి. ఎవరికో దాసుడు కాదు, నీకు నువ్వు దాసోహం అనాలి. ఎవరినో ప్రార్థించడం కాదు, నిన్ను నువ్వే ప్రార్థించుకోవాలి, నిన్ను నువ్వే సేవించుకోవాలి. అప్పుడు సత్యం అవగతం అవుతుంది. అరటిపండు వలిసి తిన్నంతగా అర్థమవుతుంది. లేకపోతే అంత బాగానే ఉంటది, అర్థమైనట్టే ఉంటది, కానీ అనుభవంలో కాదు. అందుకే అప్పుడు నా దేవుడికి దయలేదు, నా మీద దేవుడికి దయలేదు అనే భావన వస్తా ఉంది. అంటే అది నీకు ఇంకా అవగాహన కాలేదు, అంటే దేవుడు అనేది నీకు అర్థం కాలేదు. దేవుడు అంటే ఇంకెక్కడో ఉన్నాడు, ఎవరో ఇస్తారనుకుంటున్నాం. కాబట్టి ఇదంతా కూడా పత్రిసారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం ఉన్నది ఉన్నట్టుగా సత్యంగా మనం అర్థం చేసుకోకుండా మనకు నచ్చిన విధంగా ఇంకా ఏదేదో శాస్త్రాల్లో చదివింది ఆ శాస్త్రాలు తీసుకొచ్చి మనకు అన్వయించుకుంటే అంతా గందరగోళం తప్ప అవగతం కాదు. అయినట్టే ఉంటది కానీ కాదు. ఆధ్యాత్మికంగా ఉన్నట్టుంటాం కానీ శాంతి అనేది మాత్రం లభించదు, జ్ఞానం అనేది లభించదు. పరోక్ష జ్ఞానం ఉంటది, నీ స్వీయ జ్ఞానం అనేది ఉండదు. అందుకే నీ జీవితంలో గందరగోళం అనేది వస్తది. మరి సజ్జన సాంగత్యం, ఆత్మసత్యం అనుభవపూర్వకంగా తెలిసిన వారితో అనునిత్య గోష్ఠి జరపాలి. అందుకే మనం ఈ జూమ్స్ పెట్టుకునేది. ఎందుకు జూమ్ లో పెట్టుకున్నా అంటే, నేను కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ దీనిలో జూమ్లు ఎంతమంది ఉండారు అనేది కాదు. ఇది నేను ఏదైతే ఇప్పుడు చెప్తా ఉన్నానో, మాస్టర్స్ ఏదైతే చెప్తున్నాం, ఇది రికార్డెడ్. ఇది 100 సంవత్సరాలు ఉంటది ఇది రికార్డెడ్. ఏ సమయంలో ఎవరు ఏం చదువుతారో తెలియదు, ఏం చూస్తారో తెలియదు, ఏది అవగాహన చేసుకుంటారో తెలియదు. అందుకే పత్రిసారి చెప్పారు, ప్రతి ఒక్క పెరుగుడు మాస్టర్ 18 ఆదర్శ సూత్రాల్లో ఒక భాగం ఏంటంటే నీ అనుభవాలు గ్రంథస్థం చేయాలి, భవిష్యత్ తరాలకి నీ జ్ఞానం పంచాలి. అప్పుడు రామాయణం రాశారు కాబట్టి ఈ రోజు రామాయణం చదువుతున్నాం, మహాభారతం రాశారు కాబట్టి చదువుతున్నాం, భగవద్గీత వచ్చింది కాబట్టి చదువుతున్నాం, యోగ వాసిష్టం వచ్చింది కాబట్టి చదువుతున్నాం, ఒక యోగి ఆత్మకథ వచ్చింది కాబట్టి చదువుతున్నాం, స్వామి రామ వచ్చింది కాబట్టి చదువుతున్నాం. మన ఎవరైతే ఈ పిరమిడ్ మాస్టర్ చరిత్రలు ఉన్నాయో ఇవన్నీ భవిష్యత్ కాలంలో వీళ్ళందరి యొక్క చరిత్రలు యోగుల చరిత్రగా విరాజిల్లుతాయి. గుర్తుంచుకోండి, నోట్ దిస్ పాయింట్. మనమేం తక్కువ కాదు, ఒక చరిత్ర సృష్టిస్తున్నాం, ఒక కొత్త యుగాన్ని సృష్టిస్తున్నాం. పిరమిడ్ మాస్టర్స్ యుగకర్తలం మనమంతా కూడా, సృష్టికర్తలం మనమంతా. కాబట్టి ఆ ఎరుకతో కూడా మనం ఉండాలి. ఏదో అల్లటప్పాగా ఏదో జూమ్ ఉంది కదా అని మనం చేయట్లేదు. దీని వెనకమాల ఎంతో మాస్టర్స్ యొక్క సహకారం ఉంది, మన యొక్క ప్రయత్నం ఉంది, అది గురువు యొక్క ఆశీస్సులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మాస్టర్స్. మరి
సార్ అప్పుడు ఏం చెప్పారంటే ఆధ్యాత్మిక మాధ్యమాలు 3 ఉన్నాయి. ధ్యానం అంటే ఆనాపాన సతి, శ్వాస మీద ధ్యాస. స్వాధ్యాయం అంటే న్యూ ఏజ్ ఆధ్యాత్మిక గ్రంథాల అధ్యయనం. సజ్జన సాంగత్యం అంటే ఆత్మ సత్యం అనుభవపూర్వకంగా తెలిసిన వారితో అనునిత్య గోష్ఠి. అనునిత్యం మనం కలిసి మాట్లాడుతూ ఉండాలి. ఆచార్య సాంగత్యం చేస్తా ఉండాలి. ఈ 2013 సంవత్సరం నుంచి ఈ భూమండలం ఒక నవ్య దివ్య భవ్య యుగంలోకి ప్రవేశించింది. మీకు ఎంతమంది దీనిలో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ 2014లో మన మైత్రేయ బుద్ధ పిరమిడ్ బెంగళూరులో మనం ఈ భూమిని 2013లో ఈ భూమి నవీ యుగంలోకి ప్రవేశించిన సందర్భంగా భూమికి ఒక గెలాస్టిక్ ఫెడరేషన్ లో మనకి మెంబర్షిప్ ఇచ్చారు. ఆ ఇచ్చిన దాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం మనం మైత్రేయ బుద్ధ బెంగళూరు పిరమిడ్. అంటే భూమికి కూడా మన కూడా గుర్తించారనమాట. ఇది కూడా ఓ చైతన్యయుతమైనటువంటి మానవులు జీవిస్తున్నటువంటి లోకము. వీళ్ళకి కూడా ఎట్లయితే ఐక్యరాజ్య సమితిలో మెంబర్షిప్ ఇస్తారో అట్లా గెలాస్టిక్ ఫెడరేషన్ కూడా ఈ భూమికి సభ్యత్వం ఇవ్వటం జరిగింది. అంతకుముందు ఈ భూమికి సభ్యత్వం లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ జీవించే మానవులు క్రూరాతి క్రూరంగా ఉన్నారు, అధములుగా ఉన్నారు, వివేకం లేకుండా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి దీనిలో సభ్యత్వం లేదు. వీళ్ళు అర్హులు కానే కాదు. కాబట్టి ఈ భూమిని పక్కకు పెట్టేశారు. కానీ పిరమిడ్ మాస్టర్స్ యొక్క చైతన్యం, ఎంతో మంది మాస్టర్స్ ఈ భూమి మీద జన్మ తీసుకొని ఎన్నో రకాలుగా ఈ భూమిని చైతన్యవంతం జ్ఞానవంతం చేస్తున్న క్రమంలో మరి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 1,44,000 మంది పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఈ భూమిని సత్యయుగంలోకి తీసుకెళ్లాము. 2013లో ఈ భూమండలం అంతా కూడా ఒక నవ్య దివ్య భవ్య యుగంలోకి ప్రవేశించింది. మనం ఒకసారి చప్పట్లు కొట్టాం మన గురువు గారికి. మనకి సృష్టి సువిశాలం, కోటాను కోట్ల విశ్వాలతో కూడి ఉన్నది. సృష్టి చరిత్రలోనే ప్రస్తుత భూమి మీద జరుగుతున్న ఈ మహత్ పరిణామంలో మహా ఆధ్యాత్మిక విప్లవం అనే విస్ఫోటనంలో పాల్గొనే అదృష్టం మనం కల్పించుకున్నాము. సృష్టి సువిశాలం, కోటాను కోట్ల విశ్వాలతో కూడి ఉన్నది. సృష్టి చరిత్రలోనే ప్రస్తుతం భూమి మీద జరుగుతున్నటువంటి ఈ మహత్ పరిణామంలో మహా ఆధ్యాత్మిక విప్లవం అనే విస్ఫోటనంలో పాల్గొనే అదృష్టం మనం కల్పించుకున్నాము. పిరమిడ్ మాస్టర్లందరికీ విశేషంగా అభినందనలు అని చెప్పి సార్ చెప్పారనమాట. తర్వాత థర్డ్ ఓం తత్సత్తులో 3వ భాగం. ఇక్కడ సార్ ఏం చెప్తున్నారంటే అసఫలతలు, అపజయాలు, ఫెయిల్యూర్స్, డిఫీట్స్, సఫలతలు, జయాలు, విజయాలు, సక్సెస్, విక్టరీస్. తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే అసఫలతలు కానవసరం లేదు, సఫలతలు కూడా కాకపోవచ్చు. అర్థం చేసుకోండి. మామూలుగా మనకేముంటాయి అంటే అసఫలత అంటే అపజయాలు ఉన్నాయని, ఫెయిల్యూర్స్ ఉన్నాయని, సఫలత అంటే జయాలు విజయాలు ఉన్నాయని, సక్సెస్ విక్టరీస్ ఉన్నాయని. తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఏదైతే ఒక సఫలత అంటే ఏదైతే ఒక అసఫలత అంటే ఒక ఫెయిల్యూర్ ఉందో అది ఫెయిల్యూర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక సఫలత అంటే ఏదైతే సక్సెస్ ఉందో అది సక్సెస్ కూడా కాకపోయి ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి భూతల జీవితం అన్నది ఉన్నది. ఒక మహా కలగూర గంప ఇది. సాధారణంగా ఊర్ధలోకాల్లో ఉండే మనం సఫలతలు, అసఫలతలు ఈ రెండిటిని సమాన సమపాళ్లలో స్వయాన ఎంచుకొని మరీ భూలోకానికి వస్తాం. సక్సెస్లు, ఫెయిల్యూర్స్ రెండింటిని కూడా సమాన భాగాలుగా మనం ఎంచుకొని ఈ భూమి మీదకి మనం వస్తాము. వాటిని యథాతథంగా అనుభవించటానికి, ఏదైతే తెచ్చుకున్న వాటిని యాజ్ ఇట్ ఈజ్ మనం అనుభవించడానికి తెచ్చుకుంటాము. ఆయా భిన్న పరిస్థితుల్లో ఆయా భిన్న అనుభవాల మూలకంగా సకల సుగుణాలను
ఆత్మపరంగా సంతరించుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆయా విశిష్ట పరిస్థితులను ఎంచుకోవడం జరుగుతుంది. ఇందాక చెప్పాను కదా, ఒక విలన్ అనేది ఉంటేనే హీరోయిజం ఎలా అయితే వస్తుందో, ఒక రావణాసుడు లేకపోతే శ్రీరామచంద్రుడే లేడు. మనం చెప్పుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు ఇప్పుడు ఈ రోజు. అలాగే ఒక కంసుడు లేకపోతే ఒక శ్రీకృష్ణుని చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఒక హిరణ్యకశిపుడు లేకపోతే ప్రహ్లాదుని చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. మరి వీళ్ళందరూ ఇంత గొప్పవాళ్ళు అయ్యారంటే దానికి కారణం ఏంటి? వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లనే మనకి ఇవన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి ఆయా భిన్న భిన్న పరిస్థితుల్లో ఆయా భిన్న భిన్న అనుభవాల మూలకంగా సకల సుగుణాలను ఆత్మగతంగా సంతరించుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆయా విశిష్ట పరిస్థితులను ఎంచుకోవటం జరుగుతుంది. వాటన్నిటిని కూడా విశిష్ట పరిస్థితులు అంటున్నారు. మనం సంకటం అనుకుంటున్నాం. అబ్బా నాకు కష్టం వచ్చింది, నాకు సంకటం వచ్చేసింది అనుకుంటున్నాం. పత్రిసారి ఏమంటున్నారంటే అవి చాలా విశిష్టమైన పరిస్థితులు అని చెప్తున్నారు. భౌతిక తల జీవితంలో అపజయాలు సంభవించినప్పుడు కొన్ని ప్రత్యేకమైన సుగుణాలను మనం నేర్చుకుంటాము. భౌతిక తల జీవితంలో అపజయాలు సంభవించినప్పుడు కొన్ని ప్రత్యేకమైన సుగుణాలు మనం సంతరించుకుంటామట. ఏమిటి ఆ సుగుణాలు అంటే, ఉదాహరణకు ఓర్పు, సహనము, శాంతి, మౌనం లాంటి గుణాలను మనం సంతరించుకోగలిగే ప్రయత్నాలను అభ్యాసాలను చేయాలి. ఆ సంఘటన వచ్చినప్పుడే మనం ఎంత ఓర్పుగా ఉంటున్నాం, ఎంత సహనంతో ఉంటున్నాం, ఎంత శాంతంగా ఉంటున్నాము, ఎంత మౌనంగా ఉంటున్నాము అనేది అవన్నీ కూడా మనం అభ్యాసం చేయటానికి అవన్నీ చక్కని అవకాశాలు అని చెప్తున్నారు. ఆత్మ ఎదుగుదలకి ఆ సంఘర్షణలన్నీ కూడా, ఆ సంఘటనలన్నీ కూడా ఎంతో విశిష్టత కలిగి మనం ఎదగటానికి మన జీవితంలో మనం తెచ్చుకున్నటువంటి అవకాశాలే కానీ అవి కష్టాలు బాధలు కానే కావు. అలా కాకుండా అపజయాల్లో అధికంగా కుంగిపోతే అప్పుడే అది మనకు నిజమైన అపజయము. ఆ సంఘర్షణలో నువ్వు నిజంగా అపజయంగా భావించి కుంగిపోయి కష్టము, బాధ, దుఃఖం అనే దానిలోకి వెళ్ళిపోతే అది నీకు అపజయం, కానీ నీకు ఎదురైన సంఘటనలు అపజయం కాదు. అది ఓటమి కాదు నీ జీవితంలో ఎదురైనవి. కానీ నువ్వు దాన్ని ఎదుర్కోలేకపోతే అప్పుడు అది అపజయం అవుతుంది. నువ్వు కుంగిపోతే అది అపజయం అవుతుంది. భౌతిక తల జీవితంలో ఎదుర్కొనే అపజయాలకు మనం అధికంగా కృంగకపోతే మరి విఘ్నీకృత ఉత్సాహంతో మన కర్తవ్యాల పట్ల మనం పునరంకితం అయితే అప్పుడు అది నిజమైనటువంటి విజయంగా భావిస్తాము. ఆ సంఘటనలు కుంగిపోకుండా మనం ఎదుర్కొని దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసుకొని మళ్ళీ నిలబడి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని ముందుకు వెళ్తే అది అపజయం అని ఏదైతే మనం అనుకుంటున్నామో అదే నిజమైనటువంటి ఆత్మకి విజయము అని చెప్తున్నారు సార్. అదే విధంగా భౌతిక తల జీవితంలో విజయాలు లభించినప్పుడు, సక్సెస్ వచ్చినప్పుడు మన కళ్ళు నెత్తికి ఎక్కితే అప్పుడు అది కూడా మనకు నిజమైన అపజయం అవుతుంది. సక్సెస్ వచ్చినాక వాడికి అహంకారం వచ్చేసింది, కళ్ళు నెత్తికి వచ్చేసింది అనుకో, నాకు ఎవరు అవసరం లేదు, ఎవరిని నేను లెక్క చేయను, నా అంతటోడు లేడు అనుకున్నాడు అనుకో, కనిపిస్తున్న భౌతికంగా విజయం కనిపిస్తుంది కానీ ఆత్మపరంగా వాడు అపజయం పాలవుతున్నాడు అని అర్థం అని చెప్తున్నారనమాట. ఒకనొక భౌతిక తల విజయం అన్నది కూడా మన ఆత్మతల అజ్ఞానం ద్వారా ఆత్మ యొక్క అంతరంగ అపజయంగా దిగజారిపోయే ప్రమాదం పుష్కలంగా ఉంది. కాబట్టి జీసస్ ఒక సందర్భంలో అంటాడు, సూది బెద్దం నుంచి ఒంటినైనా దూర్చొచ్చేమో గాని ధనవంతుణ్ణి ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురాలేము అని చెప్పాడు. అప్పుడు ఆయనున్న కాలమాన పరిస్థితుల్లో అది వాస్తవం కాదు. ధనం తప్పు కాదు. ఆ ధనాన్ని ఎలా ఉపయోగిస్తున్నా, ధనం వచ్చిందని చెప్పి అహంకరిస్తున్నావా, నాకు ధనం వచ్చింది, అవకాశం వచ్చిందని చెప్పి చక్కగా ఓ పిరమిడ్ కట్టించాం, లేకపోతే చక్కగా వెహికల్ కొనేసి ధ్యాన ప్రచారం చేస్తా ఉన్నాం, లేకపోతే ఎవరో పిరమిడ్ కడుతుంటే ఎవరో పుస్తకాలు వేస్తుంటే వాళ్ళకి కావాల్సినట్లుగా మనం సహాయం చేసాం.
కాబట్టి ధనంలో తప్పు లేదు. ఆ ధనాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు అనే దాన్ని నీ ఉన్నతికి ఉపయోగపడుతుందా, లేకపోతే ఆ ధనం నిన్ను అధం పాతాళానికి తీసుకువెళ్తుందా అనేది దాన్ని నువ్వు ఉపయోగించుకునే విధానంలో ఉంది తప్ప ఏది కాదు. కాబట్టి విజయాలన్నీ విజయాలు కాదు, అపజయాలన్నీ అపజయాలు కాదు. అపజయాలు కూడా జయంగా మార్చుకోవచ్చు, జయాన్ని కూడా అపజయంగా మార్చుకోవచ్చు అనేది ఇక్కడ సాధించేటువంటి చక్కని సందేశం. మనీ అనేది ఒక రెండు వైపులా పదునున్నటువంటి చాకు లాంటిది. ఆ కత్తితో చక్కగా పళ్ళు కోసి చక్కగా తరుక్కొని ఆ కాయలు పళ్ళు తింటే ఈ శరీరానికి శక్తి వస్తుంది, ప్రాణం వస్తుంది, ప్రాణం నిలబడుతుంది, ప్రాణశక్తి వస్తుంది. అదే చాకుతో ఆ పేక్కొస్తే ఆ ప్రాణం పోతా ఉంది. కాబట్టి ప్రాణాన్ని ఇవ్వటానికి అది ఉపయోగపడతా ఉంది, ప్రాణాన్ని తీయటానికి అది ఉపయోగపడుతున్నట్టే ధనం కూడా అంతే, విజయం కూడా అంతే. కాబట్టి ఆ ధనం విజయం వచ్చినప్పుడు నువ్వు ఎటువైపు నిలబడుతున్నావు అనేది చూడాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మ వైపు ఉండి ఆత్మకి ఎదురు వాళ్ళు కూడా అదే కాబట్టి వాళ్ళకి సేవ చేయాలని అనుకుంటే నువ్వు విజయం సాధించినట్టు, మరి అహం వైపు ఉండి నా అంతట వాళ్ళు లేరు, వాళ్ళు వేరే నేను వేరే అనే ఎప్పుడైతే నీకు ద్వంద్వ భావన వచ్చిందో నువ్వు అపజయం పాలవుతున్నట్టే. కాబట్టి మన జీవితాల్లో జయాలు జయాలు కాదు, అపజయాలు అపజయాలు కాదు. అందుకే ఒక సందర్భం నేను చెప్తా ఉంటాను, మంచి వాళ్ళందరూ నిజంగా మంచివాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు అనేవాళ్ళు ఎవరు నిజంగా చెడ్డవాళ్ళు కూడా కాదు. మంచివాళ్ళు కనిపిస్తున్న వాళ్ళు ఎన్నో సందర్భాల్లో చెడ్డగా మారతారు, చెడ్డవాళ్ళుగా కనిపిస్తున్న వాళ్ళు ఎన్నో సందర్భాల్లో మంచిగా కూడా ప్రవర్తిస్తా ఉంటారు అని చెప్పేసి మనం చక్కగా దీన్ని గ్రహించుకోవాలి మాస్టర్స్. మన కళ్ళు నెత్తికి ఎక్కితే భౌతిక జీవితంలో విజయాలు లభ్యమైనప్పుడు మన కళ్ళు నెత్తికి ఎక్కితే అప్పుడు అది కూడా మనకు నిజమైన అపజయం అవుతుంది. ఒకానొక భౌతిక తల విజయం అన్నది కూడా మన ఆత్మతల అజ్ఞానం ద్వారా ఆత్మ యొక్క అంతరంగ అపజయంగా దిగజారిపోయే ప్రమాదం పుష్కలంగా ఉంది. భౌతిక తల విజయాలు వచ్చినప్పుడు అహంకార రాహిత్యం అన్న సుగుణాన్ని అభ్యాసం చేయడం నేర్చుకోవాలి. విజయం వచ్చినప్పుడే మనం ఒదిగి ఉండటం అనేది నేర్చుకోవాలి. విజయం వచ్చినప్పుడు అహంకరించటం కాదు. ఎప్పుడు విజయం వస్తుందో అప్పుడు మనకి ఒళ్ళు దగ్గరుంచుకోవాలి. కళ్ళు నెత్తికి రాకూడదు. నెత్తికి వస్తే ఏమవుతుంది, నేల కనపడదు. ఏం చేస్తాం, కనిపించినోడు ఏం చేస్తాడు, గుడ్డోడు అయిపోతే గుంటలో పడిపోతాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా కూడా అంతే, ఓ మాస్టర్గా తయారా, మనం క్లాస్కి పిలుస్తున్నారు, మనం గౌరవిస్తున్నారు, మంచి మాస్టర్ అయిన మంచి అనుభవాలు వస్తున్నాయి అన్నప్పుడు మనం ఇంకా ఒదిగి ఉండటం అనేది నేర్చుకోవాలి. అందుకే పత్రిజీ 13 పెరిగిన మాస్టర్స్ ఆచరించవలసినటువంటి ముఖ్యమైన విషయాలు చెప్పింది ఏంటంటే, ఎవరైతే సీనియర్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరు చెప్పినా చెప్పినా నీకు నచ్చినా నచ్చకపోయినా ఎస్ 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 అంటాం, మొదట ఎస్ అంటాం అనేది నేర్చుకోవాలి. పెరిగిన మాస్టర్ అంటే ఎవరే చెప్పినా సరే అది సక్సెస్ అవుతుందా అవదా, అది సరైందా కాదా అది వేరే. ఓ ధ్యానానుభవం చెప్పారనుకో ఎస్ చప్పట్లు కొట్టు. ఒక కార్యక్రమం సంకల్పం వచ్చిందండి నేను ఏదో ఒకటి కడతానని అనుకో ఎస్ చప్పట్లు కొట్టు. ఒక ఆయన వచ్చేసాడు ఆ ధ్యానంలో నాకు ఒక బంగారం టెంపుల్ కట్టాల, పిరమిడ్ వచ్చేసిందండి, అంతా బంగారం పోతేనండి, గోడలు కూడా బంగారమే, పైన కూడా బంగారమే, మొత్తం బంగారమేనండి, లోన బయట పునాదుల్లో కూడా బంగారమేనండి, నాకు కనిపించింది, అది నువ్వే కడతావు, నీ ద్వారా వచ్చిందని చెప్పారు. ఓకే ఎస్ చప్పట్లు కొట్టించారు. నిజంగా జరిగిద్దా? ఆ సారికి తెలియదు ఆ విషయం, కానీ ఎస్ ఓకే. తర్వాత వాడికి తెలిసింది ఎప్పుడుకో, ఇదంతా నా భ్రమ, ఇదంతా కాదు, నేను మామూలు పిరమిడ్ కడితే చాలు, బంగారు పిరమిడ్ తర్వాత అని వాడికి ఆలోచన వచ్చింది. కానీ అది నీ ముఖం నీకు కాదు, అది ఎట్లా వచ్చింది నీకు, అది పిచ్చోడా, అది నీ భ్రమ, నీ భ్రాంతి, నీకేం తెలియదు, బంగారు పిరమిడ్ ఆడ నుండి దాన్నాం అనుకో ఏమైంది. కాబట్టి ఎప్పుడైనా సరే అది మనకి తెలిసినా ముందు ఎస్ రైట్ కానీ అని చప్పట్లు కొట్టేసి తర్వాత మెల్లగా వాడికి స్పృహలోకి వచ్చిన తర్వాత, వాడు అనుభవంలోకి వచ్చిన తర్వాత, వాడు వచ్చి మళ్ళీ మనం సలహా అడిగితే అప్పుడు మనం సలహా చెప్పచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అహంకార రాహిత్యం అన్న సుగుణాన్ని అభ్యాసం చేయడం నేర్చుకోవాలి. అలాగే ప్రత్యర్థులు నేర్పరితనాన్ని కూడా అభినందించగల సుగుణాన్ని సంతరించుకోగలిగితే మరి అంతకన్నా గొప్ప అంతరంగ విజయం అన్నది ఉండబోదు.
ప్రత్యర్థులు కూడా ఎవరైతే ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు మన మీద నైపుణ్యంతో వాళ్ళు విజయం సాధించగలిగినప్పుడు వాళ్ళ నైపుణ్యాన్ని కూడా అభినందించగలిగే సుగుణాన్ని సంతరించుకోగలిగితే మరి అంతకన్నా గొప్ప అంతరంగ విజయం అనేది ఉండబోదు. అక్కడ నువ్వు అపజయం పొందినట్టు కాదు, ఎదుటోడి విజయాన్ని నువ్వు గ్రహించి వాడిని అభినందిస్తే నిజంగా ఆ విజయం నీ విజయమే అవుతుంది. భౌతికతల అపజయం అన్న దానిలో కూడా ఆత్మ యొక్క అంతరంగ విజయం అన్న దానిని అత్యంత సులభంగా సాధించవచ్చు. ధ్యాన ఆధ్యాత్మిక సాధనల ద్వారా ఆత్మ యొక్క అంతరంగ విజయమే నిజమైన విజయము. ఆత్మ యొక్క అంతరంగ అంధకారమే నిజమైన అపజయం. కాబట్టి విజయాలన్నీ విజయాలు కాదు, అపజయాలన్నీ అపజయాలు కాదు. నేను చెప్తాను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి, మా కష్టాలు ఉండేయండి, సమస్యలు ఉండేయండి, నాకు మా ఆయన అట్లండి, మా పిల్లలు ఇలా అండి, అస్సలు వింటలేదండి, నా జీవితం అంధకారం అయిపోయిందండి అంటే థ్యాంక్స్ చెప్పమని చెప్తాను వాళ్ళకి. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే వాళ్ళందరూ అలాంటి హింస పెట్టకపోతే నువ్వు ఈ ధ్యాన కేంద్రానికి రావు, ఈ ధ్యానం అనేది నేర్చుకోవు, ఈ ఆత్మజ్ఞానం అనేది నీకు అవ్వదు. వాళ్ళు ఎంతో ప్రేమతో కరుణతో నిన్ను ఆత్మజ్ఞానిగా ధ్యానిగా మార్చటం కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలమే నీకు ఈరోజు ఈ విజయానికి కారణము. కాబట్టి వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండు అని చెప్తానన్నమాట. సార్ను ఎంతో మంది నాకు అనారోగ్యం ఉంది, నేను ధ్యానంలోకి వచ్చాను, తగ్గిపోయింది. నీకు అనారోగ్యం రాకపోతే నువ్వు ధ్యానానికి ఎందుకు వస్తావు? నీ మొగుడు తిట్టపోతే నువ్వు ధ్యానానికి ఎందుకు వస్తావు? నీ కష్టం రాకపోతే నీ ధ్యానానికి ఎందుకు వస్తావు? నీ రోగం రాకపోతే నువ్వు ధ్యానానికి ఎందుకు వస్తావు? ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే నువ్వు మంచిగా ఉంటే నువ్వు ఇంటలేదు. నీ భర్త బాగా చూసుకుంటే మా ఆయన అంతటోళ్ళు లేడని చెప్పి కౌలించుకొని పండుకుంటే ఎట్ట కుదిరిద్ది? కాబట్టి 4 పీకుతాడు, వద్దు ఈ మూడు నీ దీనికి బాధ తీరే బాధ అయిందా అని చెప్పి ధ్యానానికి వస్తావు. అప్పుడు ఎవరికి నీ పట్ల ఎవరు కరుణ చూపించినట్టు? నీ విజయానికి కారణం ఎవరు? ఆ భర్త భార్య కదా, ఆ రోగమో కష్టమో నష్టమో కదా. కాబట్టి కష్టాలు కష్టాలు కాదు, సుఖాలు సుఖాలు కాదు. ప్రతిదీ కూడా మన జీవితంలో ఏదైతే జరుగుతా ఉందో ఆ సఫలత అసఫలత అనేది రెండింటిని మనం దాన్ని స్వీకరించే విధానంలో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఉంది తప్ప నిజంగా జీవితంలో సక్సెస్ ఫెయిల్యూర్స్ లేవు అని చెప్పేసి సార్ ఎంతో చక్కగా చెప్పారు. కాబట్టి సార్కి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఆత్మ యొక్క అంతరంగ విజయమే నిజమైన విజయం తప్ప ఆత్మ యొక్క అంతరంగ అంధకారమే నిజమైన అపజయం తప్ప ఇంకా వేరే మన జీవితంలో లేవు అని చెప్పి తెలుసుకుంటూ, ప్రతిసారికి ఈ తులసి వనానికి అలాగే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి దీనిలో పాల్గొన్నటువంటి ఆత్మ స్వరూపులైన భగవత్ స్వరూపులందరికీ కూడా సహస్రకోటి ఆత్మ ప్రణామం. చాలా థ్యాంక్స్ సార్. ముందుగా పత్రి సార్ ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించారు బుక్ ద్వారా. ఫస్ట్ టైం సార్ నేను వినలేదు సార్ బుక్. చాలా చక్కటి అద్భుతమైన జ్ఞానం దాంట్లో ఉంది సార్. ఈ రోజు మీరు అందించిన దాంట్లో ఓం తత్ సార్. ముందుగా చాలా చక్కగా విజయము అపజయం గురించి చాలా చక్కగా చెప్పారు సార్. అందుకే ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని అంటూ ఉంటారు. విజయం వచ్చింది కదా అని చెప్పని పైకి ఎగిసి పడకూడదు, అది అపజయం వచ్చింది కదా అని చెప్పని కిందకి కుంగిపోకుండా ఉండాలి అని చెప్పని. అలానే మరణం ఒక గొప్పతనం కూడా చాలా చక్కగా చెప్పారు సార్. బుక్ ద్వారా మీరు ఇంకా కూడా సవివరంగా వివరించి, మరణం అనేది శాశ్వతమైంది ఏం కాదు, అది మళ్ళా శరీరం తీసుకొని మళ్ళా వస్తుందని. ఒక నిద్ర 8 గంటలు 9 గంటలు ఎట్లయితే నిద్రపోతామో అలాగే ఆ మరణం అనేది కూడా 80-90 సంవత్సరాల ఒక జీవితము. ఏదైతే మనము ఆ హీరోగా కానీ విలన్ పాత్రలు కానీ అంతా ఎంపిక చేసుకుని ఎలా అయితే వస్తామో ఆ పాత్రకు అనుగుణంగా ఇక్కడ జీవించేసి ఇక్కడ ఆ ప్రణాళిక ద్వారా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతామని. అలానే దేవుడు అనేవాడు ఇక్కడ లేడు, అంత దివ్యుడు. దివ్యుడు అని అంటే తనంతాను తెచ్చుకున్నవాడే, అది పోనుగా దేవుడిగా అయిపోయింది అని అనేసి. మన ఒక ప్రయాణం అనేది అంతా కూడా గొప్ప చక్కటి ఆధ్యాత్మిక ప్రయాణం. అంటే మన లోపల ఉండే ఆ దివ్యుడితో ప్రయాణం చేస్తున్నాం అంటే ఆత్మ ప్రయాణం చేస్తున్నాము అంటే అదే ఆ మూల చైతన్యం కూడా మనలోనే ఉంది అని చెప్పని చేస్తూ ఉంటాము. అలానే దాంతో పాటు చక్కగా లాస్ట్ లో సార్ మనీ గురించి చాలా చక్కగా చెప్పారు సార్. అంటే అందరి దగ్గర మనీ ఉందా అని అంటే అందరి దగ్గర లేదు. అంటే ఫ్యామిలీ ఒక పోర్షన్ కో సరిపోతుండొచ్చు, కొంతమంది పైన పడుతుంటారు, కింద పడుతూ ఉంటారు.
అని దాంట్లో పత్రిసారి అన్నట్లుగా ఎక్కడైనా పిరమిడ్ కానీ, అన్నదానం కానీ ఏదైనా పిరమిడ్ ఏదైనా జరుగుతుంటే మంచి కార్యం చేసినప్పుడు ఒక రూపాయి ఇచ్చినా అంటే ఒక ఇటుక రాయికి దానం చేసినా కూడా అక్కడ నీ యొక్క పుణ్యం అనేది దాంట్లో అవుతుంది అని అంటారు. ఆ డబ్బులనేది కూడా మీరు చెప్పినట్లుగా డబ్బున్న వాళ్ళంతా చెడ్డవాళ్ళని కాదు, లేని వాళ్ళు మంచి వాళ్ళు అని కాదు. అంతా మంచి వాళ్ళు లేరు, అంతా చెడ్డవాళ్ళు లేరు. దేన్ని ఎలా అయితే సద్వినియోగం చేస్తూ చక్కగా నిర్వర్తిస్తూ ఉంటామో, వాళ్ళే చక్కగా అభివృద్ధి అనేది చేసుకోగలుగుతారు అని చెప్పని చాలా చక్కగా చెప్పారు సార్ ఈరోజు క్లాస్. అన్నీ అంటే దాంట్లోనే అసలు చాలా వరకు ఆ జీవిత మర్మం అంతా కూడా దాంట్లో నిగూఢీకృతమైంది సార్. చాలా చక్కగా ఉంది సార్ ఈరోజు ఒక క్లాస్. చాలా వండర్‌ఫుల్‌గా ఉంది సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అడిగేటప్పుడు కూడా ఏదైనా అడుగుతున్నప్పుడు మనం చందాలనే భావన వద్దు. రాత్రి నిన్న అమరావతిలో జరిగినటువంటి చోట కూడా నేను చెప్పడం జరిగింది. అమరావతిలో చాలా గొప్పగా ఒక 600 మందితో పౌర్ణమి ఫుల్ మూన్ మెడిటేషన్ జరిగింది. ఆ సందర్భంలో ఒక అంటే ఇట్లా పిరమిడ్ కడుతున్నాము, మాకు విరాళాలు ఇవ్వండి అంటే నేను చెప్పడం జరిగింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో విరాళాలని లేవు. ఎనర్జీ షేరింగ్ మాత్రమే ఉంది. మనం ఎనర్జీ షేర్ చేస్తున్నాం. ఒక అద్భుతమైన ఒక పిరమిడ్ నిర్మాణం చేస్తున్నాం అంటే మన యొక్క ఎనర్జీని మనం ఇస్తున్నాం తప్ప విరాళం కాదు. మనం అడుక్కునేది కాదు, వాళ్ళు మనం ఇచ్చేది కూడా కాదు. దానిలో ప్రతి పిరమిడ్‌లో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి పిరమిడ్‌లో లేకపోతే ప్రతి ఒక్క కార్యక్రమంలో నా ఎనర్జీని నేను భాగస్వామిగా ఉంటున్నాను అనేది. మనం వెళ్లి ప్రత్యక్షంగా అక్కడ నిలబడినా మన ఎనర్జీ ఇచ్చినట్టే. అట్లాగే మనం వెళ్ళలేకపోయినప్పుడు మనం ఏదో రూపంలో వాళ్ళకి సహాయపడినా మన ఎనర్జీ ఇచ్చినట్టే. కాబట్టి మన ఎనర్జీ షేరింగ్ అనేదే ఉంది. ఎంత షేర్ చేయాలి అంటే ఎంత ఇవ్వాలి అంటే ఎంతైనా ఇవ్వు. కానీ ప్రతి దానిలో నీ పాత్ర ఉండేదాలాగా చూసుకో. నేను మొన్నిచ్చాను, నిన్నిచ్చాను అంటే మరి మొన్నిస్తే ఇవాళ ధ్యానం చేయట్లేదు. నేను ధ్యానం చేస్తే ఇవాళ ధ్యానం చేస్తున్నాం. నిన్న తింటే ఇవాళ తింటున్నాం. నిన్న నిద్రపోతే ఇవాళ నిద్రపోతున్నాం. అంతే కదా! నిన్న సుఖపడితే ఇవాళ సుఖపడుతున్నాం. దాన్ని ఎలా అయితే అనుభవిస్తున్నామో నిరంతరం కూడా మనం అన్నిటికి కూడా మనం మన వంతుగా మన యొక్క షేరింగ్ అనే ఎనర్జీ షేరింగ్ అనేది చూస్తే నా పిరమిడ్ చూస్తే ఇది నాది, నా నా పాత్ర ఉంది దీనిలో, నా ఎనర్జీ ఉంది దీనిలో అనే ఫీల్ అయ్యేటట్టుగా ఉండాలన్నమాట. వాళ్ళెవరంటే నువ్వు ఇక భేద భావంతో ఉన్నట్టే కదా. అంటే అన్నిటికీ ఇవ్వాలా ఇవ్వద్దా అనేది కాదు, నువ్వు ఇవ్వకపోతే లేదనే కాదు. కానీ అవకాశం ఉన్న మేరకు మనం తులమో పలమో ఎంతో కొంత నీ పాత్ర అనేది, నా ఎనర్జీ అనేది దానిలో ఉంది, ఇది నాది. ఏది కనిపించినా ఇది నాదే అనే ఫీలింగ్ మనం ఫీల్ అవ్వాలి. నువ్వు 1000 ఇచ్చావా, 1,00,000 ఇచ్చావా, 100 ఇచ్చావా, 10 ఇచ్చావా అనేది కాదు. నీవు మనస్ఫూర్తిగా నాది ఫీల్ నాదని ఇవ్వు, అంతే చాలు. నీ లోభ బుద్ధి ఇది వేరు అనే బుద్ధి లేకుండా, భిన్న భావన లేకుండా మన లోపల ఎప్పుడైతే మనం ఇస్తామో ప్రతి పైసా కూడా అది ఎట్లయితే రామ మందిరానికి ఒక ఇటుకిస్తే అది నాది అనే ఫీలింగ్ ఎలా అయితే వస్తుందో, రామ మందిరం అనగానే ఒక ఇటుకే ఇచ్చాం మనం, ఒక 5 రూపాయలు అయి ఉంటది అది. కానీ దాన్ని నాది, ఇది రామ మందిరంలో నేనున్నాను అని ఎట్లా అనుకుంటున్నాము. ఈ ప్రతి పిరమిడ్ లో ప్రతి కార్యక్రమంలో ప్రతిది నాది, నేను వెళ్ళకపోయినా ఆ ర్యాలీ నేనే చేస్తున్నట్టు. అప్పుడు మన పాత్ర ఉన్నప్పుడు ఏం చెప్తాం? ర్యాలీ మేము చేసామని చెప్తాం. మన పాత్ర లేకపోతే ర్యాలీ వాళ్ళు చేశారని చెప్తాం. అంతే కదా. ఆ పదంలోనే తేడా వస్తుంది. అక్కడ ప్రోగ్రామ్ నేను చేశానంటాం. చేశానంటే ఏంటి? అది వెళ్ళే 2 కుర్చీలు అక్కడ వేయి చాలు. అక్కడ పెట్టుండి కుర్చీలో 2 కుర్చీలు అక్కడ సర్దితే నేను చేశాననే ఫీలింగ్ వస్తుంది, అంతే చాలు. డబ్బులు ఇవ్వాలని లేదు, సేవ చేయొచ్చు, సహాయం చేయొచ్చు. లేకపోతే మనం వెళ్ళలేకపోతే వెళ్ళే వాళ్ళకి తెలియజేసి నలుగురు చెప్పొచ్చు, అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది, మంచి ప్రోగ్రామ్, మీరు నలుగురు వెళ్ళండి బాగుంటది. నాకు ఈ రోజు అవకాశం లేదు, వెళ్ళలేకపోతున్నాను, నాకు తెలిసింది కాబట్టి మీకు చెప్తున్నాను. అది ఎనర్జీ షేర్ చేసినట్టే, మీ ఎనర్జీని నలుగురు ద్వారా అక్కడికి పంపిస్తున్నట్టే. కాబట్టి మాస్టర్స్ మనం ఎప్పుడు కూడా ఆ పరిమితుల్లోంచి ఈ బ్రాడ్గా అంటే సువిశాల భావంలోకి మనం ఎప్పుడైతే మనం మారుతా ఉంటామో, ఇది మనది 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 అనేది వచ్చేస్తుంది. ఇది నా పాత్ర ఉండాలి, అన్నిటిలో ఉండాలి, ప్రతి దానిలో కూడా ఉండాలి అనేది తెలియజేసుకుంటూ, మరి ఎవరైనా వాళ్ళ యొక్క అనుభవాలు కూడా మాట్లాడితే బాగుంటది. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇందాక చెప్పినట్లుగా మానవుడిలో నుంచి మాధవుడు అవ్వాలి అంటే నా అనేది ఆ నెగటివ్ అనేది తీసేసి దా అనేది చేర్చాలి అన్నట్లుగా అది దగ్గర అక్కడ కరెక్షన్ చేసుకోగలిగితే ఈ ఆత్మజ్ఞానం ప్రయాణం చేసి అయిపోతుంది సార్. అంతే అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్స్ ఎవరైనా సార్తో మాట్లాడాలనుకున్న వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి మాస్టర్స్. అందరికీ కూడా అన్మ్యూట్ ఇచ్చినానండి.
సెషన్ ఎలా ఉంది అన్న, దీని సెషన్ లో డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇంకేదైనా ధ్యానం రిలేటెడ్ గా ఏదైనా డౌట్స్ ఉన్నా అన్మ్యూట్ చేసి మాట్లాడండి మాస్టర్స్. విజయకుమారి మేడం మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. క్లాస్ బాగుందండి, చాలా వివరంగా చెప్పారు. ఎప్పుడైనా సరే మరి మీరు చెబుతున్నారు కదా నెగటివ్ పాజిటివ్ అని, మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము, ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాము, మనం ఏ స్టేజీలో ఉన్నాం, ఎంత ఎదిగాం అనేది తెలుసుకోవటం ఎలాగా? క్లాసులు చెబితేనే మనకి లాస్ట్ జన్మ అవుద్దా, ఆఖరి జన్మ అవుద్దా, చెప్పాలా కంపల్సరీ అనేది ఏమన్నా ఉందా? అది డౌట్. స్టేజీ అనేది లేదమ్మా, ఎంపిక అంతే. ఎంపిక. ఇప్పుడు రామకృష్ణ పరమహంస దగ్గర ఇద్దరు శిష్యులు ఉన్నారంట. ఒకరు స్వామి వివేకానంద, ఇంకొక ఆయన ఉండే, ఆ పేరేదో నాకు గుర్తులేదు. ఈ స్వామి వివేకానంద ఎలాంటి వాడు అంటే ఒక సింహం మీద ఒక బోన్లో పెడితే ఆ బోన్ ని బద్దలు చేసేసుకొని పగలగొట్టుకొని బయటకు వచ్చే సింహంలా గర్జించేవాడు స్వామి వివేకానంద. అయితే ఇంకో శిష్యుడు ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు, చిన్నగా మారిపోయి ఆ బోన్లోంచి దూరిపోయి బయటకు వచ్చేస్తాడు. బోన్కి ఏం చేయడు, తను తగ్గించేసుకొని దానిలో చిన్నగా దాన్ని తగ్గించేసుకొని బయటకు వచ్చేస్తాడు. స్వామి వివేకానంద ఏం చేశాడు, ఆయన దాన్ని పెద్ద చేసుకొని దాన్ని ఛేదించుకొని బయటకు వచ్చాడు. అలాగే ఆధ్యాత్మికతలో మీరు మిమ్మల్ని ఇంకా అంటే వినయాన్ని పెంచుకొని కూడా మీరు ఆత్మ చైతన్యం పొందొచ్చు. లేకపోతే మిమ్మల్ని మీరు ప్రకటించుకొని మహాశక్తివంతులుగా, అంటే ఇప్పుడు ధ్యానం క్లాస్ చెప్తున్నారు, చెప్పే ఉండొచ్చు. ఎంతో మంది మనకి భూరి విరాళాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మా పేరు కూడా చెప్పొద్దు అంటారు. ఇవన్నీ నడుస్తా ఉన్నాయంటే ఎంతో మంది మరి పరోక్షంగా చేసే వాళ్ళు ఉంటారు. అంత మాత్రాన మరి వాళ్ళు ఆధ్యాత్మికంగా లేనట్టు కాదు కదా. కాబట్టి ఎవరు ఏ రకంగా ఉందనేది కాదు ఇక్కడ, మనం ఎలా వ్యవహరిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నేను క్లాస్ చెప్పినంత మాత్రం గొప్ప మాస్టర్ అయినట్టు కాదు, మీరు వింటున్నారు కాబట్టి తక్కువ అయినట్టు కాదు. ప్రతి ఒక్కరు నిరంతరం మాస్టరు అంటే శిష్యుడే, అంటే గురువు అంటే శిష్యుడే, సరైన శిష్యుడే గురువు అవుతాడు అన్నట్టుగా చెప్తారు కదా మనకి. ఎవరు గురువు అవుతారంటే ఎవరు సరైన శిష్యుడిగా ఉంటారో వాళ్ళు సరైన గురువు అవుతారు. అంటే మనం ఎప్పుడైతే సరిగా వింటం మొదలు పెట్టినప్పుడే కదా నేను కూడా చెప్పగలిగేది. నేను చెప్తున్నానంటే నేను కూడా ఎక్కడో చోట సేకరించిందే కదా. ఒక సందర్భంలో తిరుమల ట్రెక్కింగ్ లో పత్రిసారు ఫారెస్ట్ లో రాత్రి 12 గంటలకు ఒక మాట చెప్పారు, ఇవన్నీ ఎత్తిపోతల పథకాలే, ఎవరు సొంత పథకాలు ఏమీ లేవు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఏం చెప్పాడు, ఇదంతా వేదసారం, పూర్వం నేను సూర్యుడికి చెప్పాను, తర్వాత పలానా వాళ్ళకి చెప్పాను, తర్వాత ఇక్కడ చెప్పాను, ఇదంతా వేదాల సారమే భగవద్గీత అని చెప్పాడు. కానీ ఇది నేనే చెప్తున్నాను అనలేదు. అంటే ఆత్మ చైతన్య స్థాయిలో ఒకటైనా కానీ కృష్ణుడి స్థాయిలో నేను అనలేదు ఆయన. ఇది వేదాల సారము, వేదాల నుంచి తీసుకుంది, ఇది ఆల్రెడీ చెప్పబడింది ఎప్పుడో. ఆ జ్ఞానాన్ని ఇప్పుడు నీకు అందిస్తున్నాను. అంటే ఎట్లయితే ఎత్తిపోతల పథకాలే కాబట్టి ఇది ఎవరు ఏం చెప్పినా, నేను ఎంత గొప్పగా చెప్పినా లేకపోతే గొప్పగా చెప్పలేకపోయినా, అది గొప్పగా చెప్పినంత మాత్రాన అది నా సృష్టి కాదు, చెప్పలేకపోయినంత మాత్రాన నేను తక్కువ అని కాదు. ఎవరైనా సరే ఇది అర్థం చేసుకోవాలి. దాన్ని మనం ఎలా అన్వయించుకొని ఎలా జీవిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ తప్ప మిగతాది ఏది ఇంపార్టెంట్ కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. బాగుందా? బాగుందండి, అర్థం చెప్పారు. ఇంకా ఆలోచనే రాకుండా చెప్పారు రెండోసారి. ఇంకా ఏంటంటే స్టేజెస్ అనేది కూడా లేవమ్మా. ఏంటి స్టేజీ అంటే వర్తమాన క్షణంలో మనం ఎలా జీవిస్తున్నాం అన్నదే స్టేజీ. నేను ఎంతవరకు నేను వర్తమానంలో జీవిస్తున్నాను, ఎరుకతో జీవిస్తున్నాను అని గమనించుకోవటమే అదే సరైన స్టేజీ తప్ప ఇంకా 2 స్టేజీలు లేవు, 3 స్టేజీలు లేవు. ఎరుక ఉన్న స్థితి, ఎరుక లేని స్థితి. ఎంత ఎరుకతో ఉంటున్నాం మనకు తెలుస్తా ఉంటే అంతగా మనం ఎదిగినట్టు తప్ప ఎవరో ఏదో చెప్తే లేకపోతే అనుభవాలు వస్తే కాదు. థర్డ్ ఐ వస్తేనో లేకపోతే హాస్టల్ ట్రావెల్ వస్తేనో లేకపోతే ముందుగా తెలిసిపోతుంటేనో ఇంకేదో క్లాసులు చెప్తేనో లేకపోతే మనకు మాస్టర్ అని చెప్పి శాలువా కప్పితేనో మనం ఎదిగినట్టు కాదు. మన ఎరుకతో ఉండి ఆ ఎరుకతో మన జీవితాన్ని జీవిస్తా ఉండగలిగితే, వర్తమాన క్షణంలో జీవించగలిగితే అది మన యొక్క ఎదుగుదలకి చిహ్నము. నాకు తెలిసినంత వరకు అదే. పదాల్లో పడిపోవద్దు, మాటల్లో పడిపోవద్దు,
ఓన్లీ ఎక్స్పీరియన్స్ అంతే, ఓన్లీ ఎక్స్పీరియన్స్, అనుభవం. అనుభవం మీన్స్ ఎరుక. అదే. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంకెవరైనా సార్తో మాట్లాడండి, దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి మాస్టర్. చాలా బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. లక్ష్మీదేవి మ్యూట్ చేసుకున్నారండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. అమ్మా నమస్తే అమ్మా, చెప్పండి. సార్ క్లాస్ చాలా బాగుంది సార్. యా. విజయం గురించి అపజయం గురించి చెప్పారు. ఉమ్, ప్లస్ మనం మాస్టర్లుగా ఎదుగుతూ ఉన్నాము అంటే మనం ఎంత వినయంగా ఉండాలనేది చెప్పారు. అహంకారం రాకూడదు అనేది చెప్పారు. ఈ పాయింట్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇవన్నీ పత్రిజీ గారికే థ్యాంక్స్ అన్ని. అదే సార్. ఆయన పుస్తకాన్ని మనం చెప్పాం. ఈ పుస్తకం పేరు ఒక్కసారి చెప్పండి సార్. తులసీవనం. తులసీవనం. సార్ ఇవాళ క్లాస్ చాలా బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు ఈ డొనేషన్స్ గురించి చాలా మంచి వివరణ ఇచ్చారు మాకు. అది మా ఎనర్జీ షేరింగ్ అనేది చాలా మంచి సబ్జెక్ట్ సార్. అది అవునవును. ఇంతవరకు ఎప్పుడు మేము ఇంతసార్లు క్లాసులు విన్నాం కానీ ఈ విషయంలో ఇంత మంచి విషయం మాకు ఎప్పుడు ఎవరు తెలియజేయలేదు సార్. అది చాలా గ్రేట్ ఇష్యూ, చాలా చక్కని వివరణ సార్ అది మాకైతే. థ్యాంక్ యూ సార్. చాలా 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 కాన్సెప్ట్ ఎలా ఉంది? కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సెషన్ క్లోజ్ చేస్తున్నాము. ఓకే. థ్యాంక్ యూ సార్. చక్కటి ఒక అనుభవ జ్ఞానము, దాంతో పాటు ఇంకా విడమర్చే తులసీవనం ఒక బుక్, ఒక సారాంశం అంతా కూడా ఒక టాపిక్ గా చాలా చక్కగా మాకు వివరించారు సార్. చాలా ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఎంత చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకున్నాము. సార్ అన్నట్లుగా మానవుడి నుంచి మాధవుడిగా అవ్వాలి అని అంటే ఆ నెగటివ్ ని తీసేసి, అంటే మన ఆలోచనలు క్రియలు ఏవైతే చేస్తున్నా అంతా కూడా సరి చేసుకుంటూ మాధవుడిగా అనేది జత చేసుకుంటే మాధవుడిగా ఎదగలుగుతాం. ఎందుకంటే అదే మన నిజ స్థితి అండి. మాధవుడిగా అవ్వాలి అని చెప్పని మనస్ఫూర్తిగా అందరం కూడా మన ఒక కృషి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అందరికి మేకప్ తీసేసుకోవటం అంతేం లేదు. మన ఆటలో ఇప్పుడు వరకు మేకప్ వేసుకుంటా వచ్చాం కదా, ఆ మేకప్ లన్నీ తీసేసి మన నిజ స్థితిని మనం చూసుకోవటమే దైవత్వం, అంతే లేదు. మనం ఆల్రెడీ దైవాలమే, కానీ రకరకాల వేషాలు వేసి మన నిజ స్థితిని మనం మర్చిపోయాం. అది అంతే. చిన్న ఉదాహరణ చెప్తాను, అయిపోయింది. మేము ఒకసారి ఒక నాటిక వేస్తాం, అంటే మా వాళ్ళు వేశారు మంగళగిరిలో. నాటిక వేస్తే ఉలిపి కట్టిన ఒక నాటిక, ఒక హీరోని తీసుకొచ్చారు. హీరోని తీసుకొస్తే హీరో వేసిన అతను, ఆ హీరో నాటకం అయిపోయింది కానీ హీరోయిన్ వెళ్ళిపోవాలి కదా, హీరో కూడా హీరోయిన్ అమ్మట వెళ్ళిపోయాడు. పాత్రలో అయిపోయినట్టు మనం ఈ పాత్రలోనే విండిపోయి మన నిజస్థితి మనకు తెలియలేదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ పాత్రల తాలూకా రంగులన్నీ తుడిచేసుకుంటే మన నిజ రూపం ఏదైతే ఉందో ఆ రూపం మనం తెలుసుకుంటే అదే దైవత్వం. థ్యాంక్ యూ సార్. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. అందరికీ కూడా శుభరాత్రి మాస్టర్స్. థ్యాంక్ యూ.